ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 9 నుండి 10 వచనాల వరకు దేవుని యొక్క వాక్యాన్ని బైబిల్తో చదువుకుందామండి. అందరు కూడా వింటున్నారా? ప్రైజ్ ది లార్డ్. మంచిది. 5వ అధ్యాయము 9వ వచనము 2వ భాగం నుండి నేను చదువుతాను. గమనించిన అందరూ కూడా, నీ దేవుడైన యెహోవాను నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారి విషయములలో 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. చదువుబడిన వాక్యమును ప్రభు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ఎక్కువించండి. మహోన్నతుడా, సర్వాధికారి, పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు నాయన. తండ్రి, చదువుబడిన వాక్యమును దీవించు, ఆశీర్వదించండి. వాక్యముల నుండి మీరు మాతో మాట్లాడండి ప్రభువా. అల్పుడను దీనుడను తండ్రి, ఎందుకు పనికిరాని వాడిన ప్రభువా, నన్ను నేను తగ్గించుకుని తండ్రి పక్కకు తప్పుకుంటున్నాను. మీ ఆత్మ చేత మమ్మల్ని నడిపించండి. మీరే తండ్రి రంగం మీద ఉండి మీ పిల్లలతో మాట్లాడాడు. వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వాక్యమును గ్రహించుదురుగాక. వారి హృదయాలలో మీ యొక్క పరిశుద్ధాత్మను సమృద్ధిగా కుమ్మరించి, మీ యొక్క కృప, దైవిక ప్రేమ వారి హృదయాల్లో తండ్రి నిండులాగిన సహాయం చేయండి. మీ ఆత్మ సంచారం సంఘములో నడిపించబడును గాక. వ్యతిరేకంగా పోరాడుతున్న దయ్యపు దురాత్మ శక్తులను, క్రీస్తు ఆత్మలను ప్రభువా, వాక్యం విన్నప్పుడు పారదోలబడును గాక. మీ ఆత్మ కార్యములు సంఘములో జరుగును గాక. మీ యొక్క అద్భుతాలు, ఆశ్చర్యకారములు తండ్రి, అపోస్తుల ఏ కార్యములు ప్రభువా, ఈ దినమును తండ్రి మరలా పునరుద్ధం చేస్తున్న దేవుడు, మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. మేము తండ్రి సూటిగాను తేటగాను మీ యొక్క వాక్యం వినలాగిన సహాయం చేయండి. ప్రతి ఒక్క హృదయములలో మీరు ఉండుము. ప్రతి ఒక్కరికి తన వినగల చెవును గ్రహించగల హృదయం అనుగ్రహించమా. సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీకు మాత్రమే చెల్లిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం. ఆమేన్. హల్లెలూయా. కూర్చోండి దయచేసి. కూర్చోండి. అందరికీ కూడా మరొకసారి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఒక ప్రత్యేకమైన వర్తమానాన్ని మీ మధ్యలో ఈరోజు చెప్పడానికి ఇష్టపడుతా ఉన్నాను. హల్లెలూయా. ఇక్కడ చూడండి నా ప్రియమైన సోదరి సోదరులారా, నేను చెప్పే వర్తమానం ఏంటంటే, దేవుని పిల్లలు ద్వేషించబడుటకు దేవుడు నిర్మించలేదు. ఎందుకు? దేవుని పిల్లల్ని దేవుడు దేని కొరకు నిర్మించాడా తల్లి గర్భంలో? చెప్పండి. ఒక తల్లి గర్భములో దేవుడు ఒక స్త్రీనైనా సరే, పురుషుడినైనా సరే, తల్లి గర్భములో ఎందుకు నిర్మించాడు? ద్వేషించడానికి దేవుని పిల్లలు ఈరోజు దేవుడు తయారు చేయబడలేదు. ఇంకొక రకంగా చెప్పాలంటే, దేవుని పిల్లలు ద్వేషించడానికి ఏర్పాటు చేయబడలేదు. ఆమేన్. అందరూ ఆమేన్ చెప్తారా? హల్లెలూయా. చూడండి నా ప్రియమైన సోదరి సోదరులారా, ఇక్కడ ద్వితీయోపదేశకాండంలో దేవుడు అంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడంటే, 9వ వచనంలో కానీ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే, నీ దేవుడైన యెహోవాను నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు. ఆమేన్. దేవుణ్ణి ద్వేషించే వారి విషయంలో దేవుడు ఏం చేశాడంట? ఇజ్రాయేల్ ప్రజలతోటి దేవుడు ఇజ్రాయేల్ ప్రజలతో ద్వితీయోపదేశకాండంలో మాట్లాడుతూ ఏమంటున్నాడయా అంటే ఇజ్రాయేల్ ప్రజలతో అంటున్నాడు ఏమని?
నన్ను ఎవరైతే ద్వేషిస్తున్నారో, నన్ను ఎవరైతే ద్వేషిస్తున్నారో అంటే, నన్ను ద్వేషించడం అంటే దేవుణ్ణి ద్వేషించడం, దేవుని వాక్యాన్ని ద్వేషించడం, ఆ గడియ వర్తమానాన్ని ద్వేషించడం. ఆమేన్. ఎవరైతే ద్వేషిస్తున్నారో, ద్వేషించే వారి యొక్క తరము తర్వాత తరము, తరము తర్వాత తరము, తరము తర్వాత తరము, ఇలాగా 3-4 తరముల వరకు ఆయన ఏం చేస్తాడంట? హల్లెలూయా! ఏం చేస్తాడంట? ఆమేన్. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఏం చేస్తాడంట సార్? చెప్పండి. తండ్రుల దోషమును కుమారుల మీదకి నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. తండ్రుల దోషమును పిల్లల మీదకి తీసుకొస్తాడంట. ఇజ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్న మాటలు. ఆమేన్. తండ్రుల దోషమును పిల్లల మీదకి తీసుకొస్తాడట. రెండోది, ద్వేషించే వాళ్ళ విషయం గురించి అలా మాట్లాడినప్పుడు, దేవుణ్ణి ప్రేమించే విషయం గురించి కూడా కింద మాట్లాడుతున్నాడు. అవునా కదా? నన్ను ప్రేమించు వారిని ఏం చేస్తాడు? నా ఆజ్ఞలు గైకోని వారి విషయంలో 1000 తరముల వరకు కరుణించేవాడినై ఉన్నాను. దోషమైతే 3-4 తరముల వరకు. ఒకవేళ దేవుని యొక్క వాక్యమైన ఆ గడియ వాక్యాన్ని ప్రేమించే వారి విషయంలో దేవుడు ఏం చేశాడంట? 1000 తరముల వరకు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా! ఈరోజు ఒక గొప్ప ధన్యత, గొప్ప ఆశీర్వాదం ఏంటంటే, దేవుని యొక్క సన్నిధిలో మనం ఉంటే చాలంతే. దేవుని సన్నిధిలో మనం ఉంటేనే దేవుడు మనకు నిత్య జీవనిస్తాడు. ఆమేన్. ఎలా అంటే, మనకి ఏ సొంత నీతి లేదు, మన సొంత భక్తి పనికిరాదు, మన యొక్క సొంత కార్యాలు పనికిరావు, మన యొక్క నీతే మురికి మసిగుడ్డ అన్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా! మన నీతి పనికిరాదు కాబట్టి యెహోవా సిద్కేనుగా ఆయన వాక్యము చేత మనల్ని నీతిమంతులుగా చేస్తున్నాడు, మనల్ని పరిశుద్ధులుగా చేస్తానంటున్నాడు. ఆమేన్. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి చూడండి, ద్వేషిస్తేనేమో 3-4 తరముల వరకు దోషం, ప్రేమిస్తేనేమో 1000 తరాల వరకు నీకు ఆశీర్వాదం. ఆమేన్. అందుకే దేవుని పిల్లలు ఎవ్వరు కూడా ద్వేషించబడడానికి, ఇంకొక రకం ద్వేషము, వైరము, పగ, ఇవన్నీ కూడా పర్యాయ పదాలు. ద్వేషము, వైరము, పగ. హల్లెలూయా! అందరూ వింటున్నారా? ద్వేషము, వైరము, పగ. ద్వేషించబడడానికి దేవుడు మనల్ని నిర్మించలే. దేవుని కుమారుడు ఎల్లప్పుడూ ప్రేమించడానికే పుట్టాడు. దేవుని కుమార్తె ఎల్లప్పుడూ ప్రేమించడానికి పుట్టింది. అందుకొరకే దేవుడు మనల్ని ఈ లోకంలో తల్లి గర్భంలో నిర్మించాడు. ఆమేన్. అందరికి అర్థమవుతుందా? అందరికి అర్థమవుతుంది. నేను ప్రేమించి మంచి ఒక చిన్న వర్తమానాన్ని చెప్తాను, గమనించండి. ఎవరి మీద ఎటువంటి ఉద్దేశంతో నేను చెప్పడం లేదు. ప్రభు నా యొక్క హృదయాన్ని గ్రహించును గాక. కాబట్టి మీరందరూ కూడా వర్తమానం విన్నాక ఒకవేళ ఏమన్నా లోపాలు ఉంటే సర్దిద్దుకోవాలి ఖచ్చితంగా. ఆమేన్. హల్లెలూయా! దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. అసలు ద్వేషము అనబడే విత్తనాలు ఎక్కడ పడ్డాయి? అంటే సార్ నైనా, ద్వేషం అనే విత్తనాలు ఎక్కడ పడ్డాయి? దేవుడు నిర్మాణములో పుట్టుకలోనే ద్వేషం లేనప్పుడు ద్వేషం అనే విత్తనాలు ఎక్కడ పడ్డాయి? ఆమేన్. ఆమేన్. ఆ విత్తనాలు ఎక్కడ పడ్డాయి అంటే ఏదోన్లో పడ్డాయి. ఆమేన్. విత్తనాలు ఎక్కడ పడ్డది సార్? ప్రవక్త అంటాడు, దేవుని నుండి ద్వేషం పుట్టలేదు, దేవుడు ద్వేషాన్ని అసలు సృష్టించలేదు. ఆమేన్. అసలు దేవుడు ద్వేషాన్ని సృష్టించలేదు, దేవుడు ద్వేషాన్ని పెట్టలేదు. దేవుడు పెట్టని దానిని తీసుకొచ్చిన వాడు ఎవరంటే అపవాది. ఆమేన్. ఎవరు తెచ్చారు ద్వేషాన్ని? సాతాను. వాడి విత్తనాలు ఎన్ని? ఆమేన్. ఆమేన్. ఏదోనులో విత్తనాలు పెట్టాడు. విత్తనాలు పెట్టినప్పుడు ఆ విత్తనాలన్నీ కూడా ఎక్కడికి వస్తున్నాయిరా అంటే కయ్యనుల్లోకి వస్తాయి. ఆమేన్. ఎవరిలోకి వస్తున్నాయి సార్? ఎవరిలోకి వచ్చాయి విత్తనాలు? కయ్యనులోకి వచ్చాయి. 2 మనుషులు ఉన్నారు. ఆది కాండంలో 2 మనుషులు ఉన్నారు. ఒక ఆయన కయ్యూను, ఇంకొక ఆయన హేబేలు. ఒక ఆయన దేవుని కుమారుడు, ఇంకొక ఆయన మనుషుడు. నేను యెహోవా వలన ఒక మనుషుని సంపాదించుకున్నాను ఆమె. అవును కదా? హల్లెలూయా! ఒక మనుషుడు, ఇంకొక ఆయన దేవుని కుమారుడు.
ఆదాము కుమారుడు. ఈయన కూడా పేరుకి ఆదాము కుమారుడే, కానీ వీడు సర్పం యొక్క సంతానం. ఆమేన్, హల్లెలూయా. ఇద్దరు ఉన్నారు ఏదోనులో పక్కపక్కనే, ఇద్దరు ఉన్నారు, ఇద్దరు పక్కపక్కనే ఉన్నారు. దేవుడు ఆహా నన్ను చూసి ఎంత సంతోషపడతాడు, నన్ను చూసి ఎంత ఆనందపడతాడు, నన్ను చూసి ఎంత మెచ్చుకుంటాడు దేవుడు, ఎంత గొప్పగా నా గురించి మాట్లాడతాడు ఆయన అని చెప్పి ప్రపంచంలో ఉన్న ఫలాలన్నీ తీసుకొచ్చి గొప్ప బలిపీఠం కట్టాడు. కట్టాడా చెప్పండి? గొప్ప అందమైన బలిపీఠం, రకరకాల పువ్వులు, రకరకాల కాయలు, ప్రపంచం లేని కాయలన్నీ కూడా ఆడే ఉన్నాయి. దేవుడు నన్ను మెచ్చుకుంటాడు, నన్ను పొగుడుతాడు, నన్ను హెచ్చిస్తాడు ఆయన. హే నీదేం బలిపీఠం రా, నీదేం బలిపీఠం, ఏంది రాళ్ళు పెట్టావు, గొరిపిల్లని పెట్టావు, నన్ను మెచ్చుకుంటాడా నేను మెచ్చుకుంటాడా, నన్ను మెచ్చుకుంటాడా నేను మెచ్చుకుంటాడా? నన్ను చూడు ఎంత పెద్ద బలిపీఠమో చూడు, అందమైన బలిపీఠం, డిస్కోలు ఉన్నాయి వెనకాల, రంగురంగులు వెలుగుతూ ఉన్నాయి, స్క్రీన్ కట్టన్లు ఉన్నాయి, లైట్ సెట్టింగ్ ఉంది, సీరియల్ సెట్టింగ్ ఉంది, అందమైన వస్త్రాలు వేసుకొని ఉన్నాను నేను, ఎంత గొప్పగా ఉన్నాను నేను. నాది ఎంత పెద్ద బలిపీఠం, నీదేం బలిపీఠం, చిన్న బలిపీఠం. 2 రాళ్ళు తెచ్చావు, 2 రాళ్ళు తెచ్చావు, లేకపోతే 7 రాళ్ళు తెచ్చావు. హల్లెలూయా. అందుకు అర్థమవుతుందా? 7 రాళ్ళు తెచ్చావు, చిన్న గొర్రెపిల్లని పెట్టావు, ఊరికేదో దాన్ని పీకను వస్తున్నావు. ఏమిలా నాదిరా సూపర్ బలిపీఠం, నీదిరా పనికిరాని బలిపీఠం అని మాట్లాడుకుంటే ఇద్దరు. కానీ హేబెల్ మాత్రం సైలెంట్గా ఉన్నాడు. కయీను మాత్రం ఎక్కువ వాగుతున్నాడు, ఎక్కువ మాట్లాడుతున్నాడు. ఆమేన్, దేవుని ఎక్కడ మనకి మహిమ కలుగును గాక. కయీను మాత్రం ఎక్కువ మాట్లాడుతున్నాడు, హేబెల్ మాత్రం దేవుని కోసం ఎదురు చూస్తాం. హల్లెలూయా. కానీ దేవుడు ప్రత్యక్షమయ్యే సమయంలో దేవుడు దిగి వచ్చాడు భూమికి. ప్రార్థన చేసిన వాటిని దేవుడు దిగి వచ్చాడు. ఎవరి దగ్గరికి వచ్చాడు ఆయన? హేబెల్ దగ్గరికి వచ్చాడు. పెద్ద బలిపీఠం దగ్గరకు రాలేదు. రక్తం ఎక్కడున్నదో, ప్రత్యక్షత ఎక్కడ ఉన్నదో, దేవుని యొక్క వాక్యం ఎక్కడ ఉన్నదో, ఎక్కడ నిజమైన రక్త దారం ఉన్నదో, ఆమేన్, దేవుడు ఏర్పాటు చేసిన మార్గం ఎక్కడ ఉన్నదో అక్కడికి వచ్చాడు దేవుడు. ఆమేన్. ఎప్పుడైతే వచ్చాడో వచ్చి దేవుడు చూడ్డానికి అసహ్యంగాను, చూడ్డానికి చాలా బలహీనంగాను, మనుషుల దృష్టికి ఎన్నిక లేనిదిగాను, ఎందుకు పనికిరానిది గాను, అసహించుకునేదిగా ఉన్నదాన్ని చూసి దేవుడు అంగీకరించి దాని మీద హల్లెలూయా. దేవుడు ఏం చేశాడు సార్? అంగీకరించి అగ్నిని దహించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కయ్యానికి అరే ఇంత మంచి బలిపీఠం నేను గడితే నాది ఒప్పుకోకుండా వీడిది అంగీకరిస్తాడా? పెద్దోడు నేనుంటే, పెద్ద సంఘమైన నేనుంటే నన్ను అంగీకరించుంటే వీడిది అంగీకరిస్తాడా అని దేవుడు అంగీకరిస్తే, ఏమండి దేవుడు అంగీకరిస్తే ద్వేషం ఎవరి మీద పుట్టింది వానికి? దేవుడి మీద పుట్ల, పక్కనున్న సహోదరుడి మీద పుట్టింది. హల్లెలూయా. పక్కనున్న సహోదరుడి మీద పుట్టింది వాడికి. ఆమె చూడండి ఒకసారి 1వ యోహాను రాసిన పత్రికలు ఏమంటున్నాడు? యోహాను, అపోస్తలుడైన యోహాను గారు అంటున్నారు చూడండి. 1 యోహాను 3వ అధ్యాయము 12వ వచనం దయచేసి చదవండి. 222 పేజీ క్రొత్త నిబంధనలో నుండి. ఎందుకు కయ్యూను వంటి వారమై ఉండరాదు అని అంటున్నాడు ఆయన. వాడు ఎవడు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాడు ఎవరంటే కయ్యూని దుష్టుని సంబంధి అయి ఉండి తన సహోదరుని చంపిన. ఏమైంది? బాగా డిస్టర్బెన్స్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ. ఆపే బ్రదర్, మాట్లాడే మాత్రం పెట్టండి. మాట్లాడే వాళ్ళు ఆన్ చేసుకోండి, నో ప్రాబ్లం. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఆపేయండి అంటే నాది ఆపేసాడు మొత్తం ఆయన. దేవునికి స్తోత్రం. చదవండి సిస్టర్, చదవండి దయచేసి ఎవరన్నా. మనము కయ్యూను వంటి వారమై ఉండకూడదు. మనము ఎవడు? కయ్యూను దుష్టుని సంబంధి అయి ఉండి తన సహోదరుని చంపెను. అతన్ని హేబెల్ని ఎందుకు చంపెను? తన సహోదరుని క్రియలు. ఏమేన్ ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకు చంపెను? ఎందుకు చంపాడండి? కయ్యూను దుష్టుని సంబంధం అయి ఉండి దేవుని సంబంధి. ఇక్కడ ఆయన కయ్యూను దుష్టుని సంబంధం అంటే హేబెల్ ఎవరి సంబంధి చెప్పండి? దేవుడే పరోక్షంగా మాట్లాడుతున్నాడు అక్కడ.
వాడు దుష్టుని సంబంధం అయి ఉండి తన సహోదరుడైనటువంటి హేబేలును చంపెను. అతడు ఎందుకు చంపెను? కయ్యూని యొక్క క్రియలు చెడ్డయి, తన సహోదరుని యొక్క క్రియలు నీతి గలవై ఉన్నవనలే కదా. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. కయ్యూని క్రియ ఏమో చెడ్డయి, దేవుని కుమారుడి యొక్క క్రియలేమో నీతి గలవి. నీతి ఏముంది? హేబేల్లో నీతి ఏముంది? హేబేల్లో నీతి ఏమున్నది? హేబేల్లో నీతి ఏం లేదు. ఆయన నీతిగా చేసిందంటే గొర్రెపిల్ల రక్తం. ఆయన కాపాడింది, ఆయన రక్షించింది ఏంటంటే దేవుని యొక్క గొర్రెపిల్లగా ఉన్నటువంటి ఆయన స్థానంలో ఉండి గొర్రెపిల్ల రక్తం ఆయన రక్షించింది. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. కానీ కయ్యూని దగ్గర ఏం లేదు, ఏం లేదు, రక్తం లేదు, దేవుడు లేడు, వాక్యం లేదు. ద్వేషం ఉన్నది, కోపం ఉన్నది, పగున్నది, వైరం ఉన్నది. దేవుడు ఆదిలో ఆల్రెడీ ఏదో తోటలో చెప్పాడు ఆయన, స్త్రీ సంతానముకు సర్ప సంతానముకు రెండింటికి నేను వైరము కలిగేస్తున్నాను ఆయన. ఆమేన్. చెప్పబడిన వాక్య ప్రకారం అక్కడ వైరం వస్తా ఉన్నది, పగ వస్తా ఉన్నది, కోపం వస్తా ఉన్నది. కయ్యూను తమ్ముడైనటువంటి హేబేలు మీద పడి చంపేస్తా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. అందరికి అర్థమవుతున్నదా? ద్వేషం వస్తా ఉన్నది కయ్యూనికి. ఈ ద్వేషం యొక్క బీజాలు ఎక్కడి నుంచి పడ్డాయి? ఈ ద్వేషం యొక్క బీజాలు ఎక్కడి నుంచి పడ్డాయి? ఏదైనా పడ్డాయి. హల్లెలూయా. అందరికి అర్థమవుతుందా? అందరికి అర్థమవుతుందా? అక్కడ ఏమంటున్నాడు? కింద కింద చదవండి. కింద అంటున్నాడు, కయ్యూను ఎలా దేశించాడో అట్లాగా లోకం కూడా మనల్ని ఏం చేసిందట? అంటే దేవుని ఆత్మలేనివాడు ఏం చేస్తాడట? చెప్పండి. దేవుని ఆత్మలేనివాడు ద్వేషిస్తాడు. ఆమేన్. దేవుని ఆత్మలేనివాడు ద్వేషిస్తాడు. లోకం ఎలా ద్వేషించిందో చదవండి. మిమ్మల్ని ద్వేషించిందంటే ఆశ్చర్యపడబాకండి. మిమ్మల్ని ద్వేషిస్తే మనము సహోదరులను ప్రేమిస్తున్నాం కనుక మరణములో నుండి, ఎక్కడి నుంచి? మరణములో నుండి. మనం సహోదరులను ప్రేమిస్తే ఎక్కడి నుంచి వస్తున్నామంట? ఎక్కడికి వస్తున్నామంట? మరణములో నుండి జీవములోనికి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రేమిస్తేనేమో జీవము, ద్వేషిస్తేనేమో, చెప్పండి, అందరు చెప్పాలా? ప్రేమిస్తేనే జీవము, ప్రేమించకపోతే మరణము. ఆమేన్, హల్లెలూయా. అందుకే చంపినోడు ఎవరంట? అక్కడ చంపినోడు ఎవరంట? నరహంతకుడు. చంపినోడు ఎవరు? చంపినోడు ఎవరు? నరహంతకుడు. తన తమ్ముడిని కూడా చంపేశాడు. కేవలం ఏంటంటే దేవుడిని అంగీకరించడం, ఈయన బలి అర్పణను అంగీకరించడం. కేవలం ఈయన బలి అర్పణని దేవుడు తృణీకరించాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే మనం కయ్యూని వంటి వారు అంటారు. కయ్యూని వంటి వారమై ఉండరాదు. అటువంటి స్పిరిట్స్ మన జీవితాల్లో పనిచేయకూడదు. అటువంటి ఆత్మలు మన జీవితాల్లో పనిచేయకూడదు. అటువంటి ఆత్మలు మన ఇంటి గడప దగ్గర కూడా రానియకుండా మనం ప్రయత్నించాలి. ఇంటి గడప, ఆ ఇల్లు గడప, ఆడంతా తిరుగుతూ ఉంటాడు, లోకమంతా తిరుగుతాడు. ఆ ఇల్లు గడప కాదు, ఈ ఇంటి గడపకి, ఎక్కడికి? ఈ ఇంటి గడప దగ్గరికి రాయకూడదు. ఆమేన్, ఆమేన్. అందరికి అర్థమైందా? అందరూ ఆమేన్ చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. వాడు నరహంతకుడు అని దేవుని యొక్క వాక్యం అంటారు. అక్కడే చదవండి బ్రదర్. కింద ఎక్కడ దాకా చదువుతారంటే దయచేసి 16 దాకా చదవండి. 11 అధ్యాయం, 1 యోహాను 3 అధ్యాయం చదివారు కదా, 16 దాకా చదవండి దయచేసి. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు, తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందు నిత్య జీవము ఉండదు, మీరు ఎరుగుదురు. నరహంతకుడి దగ్గర ఏముండదు సార్? నిత్య జీవం లేదు. కయ్యూని దగ్గర నిత్య జీవం లేదు. వాడు నరహంతకుడు. అందుకే ప్రభు దగ్గరికి ఏమని మాట్లాడు? ప్రభు 2000 సంవత్సరాలకు ముందు వచ్చినప్పుడు, 2000 సంవత్సరాలకు ముందు యేసు ప్రభువుని కూడా ద్వేషించారు. ద్వేషించారు లేదా? ఇశ్రాయేలు సంఘం యేసు బోధ చేస్తూ ఉంటే, ప్రభువైన యేసుక్రీస్తు బోధ చేస్తుంటే
బిగుసుకొని బిర్ర బిగుసుకొని గట్టిగా బిగుసుకొని ఆయన మాటలు వాళ్ళకొద్దు, ఆయన వాక్యం వాళ్ళకొద్దు, ఆయన వద్దు, ఆయన అసలు అవసరం లేదు. వాళ్ళు ధర్మశాస్త్రం కింద ఉన్నారు, జుడాయిజం కింద ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళందరూ కూడా జుడాయిజం కింద ఉండి క్రీస్తు చెప్తున్నటువంటి ధర్మశాస్త్రమై ఉన్న ఆయన శరీరధార ఇచ్చి ఆ వాక్యాన్ని నెరవేర్పు చేస్తున్నప్పుడు ఆ వాక్యమును వాళ్ళు త్రోసివేశారు. ఆమేన్, హల్లెలూయా. అది త్రోసివేసినప్పుడు ఏం జరిగింది అంటున్నాడు యోహాను సువార్త 8వ అధ్యాయంలో. ఆయన ఏమంటున్నాడు? చదవండి ఒకసారి. యోహాను సువార్త 8వ అధ్యాయం 43వ వచనం నుండి చదవండి. 43 నుంచి 44 దాకా, 89వ పేజీ. మీరు ప్రభు అంటున్నాడు, ఆ సంఘముతో అంటున్నాడు, ఇజ్రాయెల్ సంఘంతో, మీరు ఎలా నా మాటలు గ్రహించుకున్నారు? మీరు నా బోధ వినకుండటి వలనే కదా. మీరు మీ తండ్రి ఎవరట? మీరు మీ తండ్రి అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు. మీ తండ్రికి కొన్ని ఆశలు, దురాశలు ఉన్నాయి. ఆ దురాశల్ని మీరు మీలో ఉండి నెరవేర్చుకోవాలనుకుంటున్నారు. ఆమేన్, హల్లెలూయా. ఆది నుండి వాడు ఎవరోడు? ఆది నుండి ఎక్కడ? ఏదోను నుండి వాడు నరహంతకుడై ఉండి వాక్యములో నిలిచిన వాడు కాదు, సత్యములో నిలిచిన వాడు కాదు. వాడి దగ్గర అసలు సత్యమే లేదు. ఆమేన్, హల్లెలూయా. ఎవడైనా ద్వేషిస్తున్నాడంటే వాడి దగ్గర సత్యం లేదు, వాక్యం లేదు. ఆమేన్. వాక్యం ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు ద్వేషించరు. దేవుని పిల్లలు ద్వేషించరు, దేవుని కుమారులు ద్వేషించరు, దేవుని కుమార్తెలు ద్వేషించరు. వారు ద్వేషించడానికి అసలు నిర్మించనే పడలేదు. వారు అందుకు అసలు దేవుడు పుట్టించనే లేదు. ఆమేన్. దేవుడు ఏమై ఉన్నాడో దేవుని మూలముగా పుట్టినవాడు కూడా అదే ఉన్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఏమైనాడో దేవుని మూలంగా పుట్టినవాడు కూడా అదే ఉన్నాడు. కానీ దేవుని మూలంగా పుట్టినవాడు ద్వేషం కలిగి ఉంటాడు, కోపం కలిగి ఉంటాడు, పగ కలిగి ఉంటాడు, వైరం కలిగి ఉంటాడు. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. మీరు వింటున్నారా? ఇక్కడ ఏం జరుగుతుంది సార్? కయ్యూనికి హేబెలు మీద ద్వేషం. ఇంకొక ఆయన కూడా ద్వేషం వచ్చింది, ఇంకొక ఆయన కూడా ద్వేషం వచ్చింది. ఎవరైనా శ్రీ సౌల్, శ్రీ గొప్ప సౌలు గారు, గొప్ప ఆయన, యోధుడు, బలవంతుడు, గొప్పవాడు. ఏమేన్, ఆమేన్. శ్రీ సౌల్ గొప్పవాడు, గొప్పవాడు సౌలు గారు. ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు? అయ్యా, ఏమంటున్నాడు సౌలు గారు? అరే సౌలా, సౌలా, నువ్వు ఏదో వాగ్దానం చేసేవంటగా, ఏదో మాట చెప్పేవంటగా. ఏంది? అదిగో గొల్లియతను కానీ చంపితే నీ కుమార్తెని ఇస్తానని పెళ్లి చేసేవంట. మీకాలా? మీకాలు, అవునా? ఆమేన్. మీకాలు పెళ్లి చేస్తారన్నట్టుగా. అందుకని ఒక గొప్ప ఆయన వచ్చాడు, ఆయన గొల్లెత్తని జయించేస్తాడంట. తీసుకొచ్చి పొట్టివాడు, సన్నవాడు, ఇంతున్నాడు పొడ్డోడు. ఎవరిని తీసుకొచ్చి? దావీదుని తీసుకొచ్చి పెట్టాడు. దావీదు వెళ్ళి దేవుని ఆత్మచేత సౌలును ముందు నిలబడి, సున్నతి లేని ఫిలిష్తీయుడు ఏ పాటివాడు? దేవుని ఆత్మ లేని ఫిలిష్తీయుడు ఇది ఏ పాటివాడు? హల్లెలూయా అని చెప్పి చంపి వస్తూ ఉంటే అనేక మంది స్త్రీలు ఏం చేశారట? అబ్బా, దావీదు మామూలుడు కాదా, ఆకాశానికి ఎత్తాడు దేవుడు. దేవుడు ఎత్తాడా, వాళ్ళు ఎత్తారా? చెప్పండి సార్. దేవుడు ఎత్తాడా, వాళ్ళు ఎత్తారా? దేవుడే దేవునే హెచ్చిస్తాడు. హల్లెలూయా. దేవుడు ఆ శిల ద్వారా హెచ్చిస్తా ఉంటే సౌలుకి ఏమొచ్చింది? అబ్బా అబ్బా, నీకేమో 10,000, నాకేం 1,000. రాజును నాకేమో వేలల్లో పొగడ్తలు, సింహాసనం ఏం కూర్చున్నోడికి. నా కింద పనిచేసే నీకు 10,000.
ఆ రోజు నుంచి అట సౌలు విషపు చూపు చూస్తున్నట. ఎక్కడి నుంచి వచ్చింది బీజం? చెప్పండి సార్, ఎక్కడి నుంచి వచ్చింది విత్తనం? హల్లెలూయా, ఆమేన్. అందరికి అర్థమైందా? హల్లెలూయా. విత్తనం ఎక్కడి నుంచి వచ్చింది? ఏదో నుంచి ప్రయాణం చేస్తుంది. ఏదో నుండి ప్రయాణం చేసి సౌలులోకి వచ్చింది. అది విషపు కూడా చదవండి. 1 సమూయేలు 18, 5-9 దాకా చదవండి సార్. 239 పేజీ దయచేసి చదవండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్. సౌలు సేవకుల దృష్టికి అవును, దావీదు ఫిలిస్తీన్లందరినీ కూడా హతం చేసి తిరిగి వచ్చినప్పుడు తంబురలతోనూ పాడుచు నాట్యము చేయుచు, ఆమేన్, 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 ఆ స్త్రీలు ప్రాణ ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలది. ఆ మాటలు ఇంపుగలేవట. కోపం వచ్చి నాకు 1000 కొలదని, రాజ్యము తప్ప అతడు నా యొద్ద ఏం తీసుకోగలడు? ఆ దినము నుండే సౌలు దావీదు మీద సూపులో కూడా విసుగు చూపుంటుందండి. చెప్పండి. దేవుని ఆత్మ బలి రాయిస చూడే వాక్యాన్ని. ఆమేన్. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. అది దావీదు కనపడలా, కానీ దేవుడు కనపడతా ఉంది. దేవుని ఆత్మ కనపడతా ఉంది. హల్లెలూయా. ఏం చేశాడు? విషపు చూపు చూసి ఆ రోజు నుంచి దావీదును తరవడం ప్రారంభం చేశాడు. ఆ రోజు నుంచి దావీదును అడవుల్లోకి తరుముతున్నాడు, ఎడార్లకు తరుముతున్నాడు, ఎక్కడికి పడితే అక్కడికి తరుముతూనే ఉన్నాడు. కానీ దేవుడు దావీదుని విడిచిపెట్టలే. ఆమేన్. దేవుని యొక్క నామానికి మహిమ కలుగునుగాక. కాబట్టి నా ప్రియమైన సహోదర, ఇక్కడ ప్రయాణం చూడండి. ఆ యొక్క విత్తనం కయ్యూనులో నుండి సౌలులోకి వస్తాం. సౌలు నుండి ఎక్కడికి వెళ్ళిందా? సౌలు నుండి ఎక్కడికి వెళ్తుంది? సౌలు నుండి ఎక్కడికి వెళ్తుంది? కరెంట్ అది తగులుతుంది. సౌలు నుండి ఎక్కడికి వెళ్తా ఉంది? నేరుగా హామాన్ దగ్గరికి వెళ్తా ఉంది. అది ఆమె పెట్టినారా? ఎక్కడికి వెళ్తా ఉంది? హామానుకు ద్వేషం, యూదులందరూ చూసే ద్వేషం. హామానుకి యూదులందరూ చూసే ద్వేషం, మొర్దెకైని చూస్తే ద్వేషం. అందరూ వింటున్నారా? హల్లెలూయా. మొర్దెకైని చూస్తే ద్వేషం, ఎస్తేరుని చూస్తే ద్వేషం, యూదులందరిని చూస్తే ద్వేషం. వీళ్ళు ఎట్టైనా చంపేయాలని చట్టం చేపించాడు. ఎట్టైనా ఉరిదిచ్చేయాల మొర్దెకైని ఈ కొయ్యి మీద అని అనుకున్నాడు. ఆ కొయ్యి మీద వాడే ఊరైపోయాడు. కారణం ఇది ప్రవక్త అంటాడు వర్తమానంలో. ఏమంటాడుదా? ఎందుకు హామానుకు అటువంటి ద్వేషం అంటే వాడు ఏశావు సంతానం అయినాడు. ఎవరు? ఏశావు సంతానం హామాను. ఎందుకు అంటే ఏశావు నన్ను ద్వేషించిందని, యాకోబుని నేను ప్రేమించిందని. ఏశావు కూడా ఉంది ద్వేషం. తన ఆస్తి అంతా, తన సంబంధించిన ఆ యొక్క వాగ్దానాలన్నీ, తనకు సంబంధించినటువంటి ఆ యొక్క ఆశీర్వాదాలన్నీ యాకోబుడు తీసుకున్నాడని యాకోబుని ఏశావు చంప చూసెను అని బైబిల్లో రాయబడి ఉంటుంది. అవునా? చెప్పండి. ఎక్కడి నుంచి వచ్చింది ద్వేషం? ఆ విత్తనం ప్రయాణం చేస్తా ఉంది. హల్లెలూయా. అందరికి అర్థమవుతుందా? నా ప్రియమైన సహోదరులారా, అందరూ కూడా గమనించండి. ఆ ద్వేషము ఎందుకు ద్వేషం అంటే ప్రవక్త అంటారు. ఎందుకు ద్వేషము అంటే ఆగాల వర్తమానము, ఆగడియ వర్తమానము, ఆ కాల వాక్యమును ఎవరైతే ప్రత్యక్షత కలిగి ఉంటారో వాడిని చూస్తే సాతానుడికి ఎల్లప్పుడూ ద్వేషమే. ఆ వ్యక్తిని చూస్తే ఎల్లప్పుడూ సాతానుడికి ద్వేషమే. అందుకే ఏదో ఒక వ్యక్తి ద్వారా, ఆ వాక్యము కలిగిన వ్యక్తిని, ఆ ప్రత్యక్షత కలిగిన వ్యక్తిని సాతానుడు ద్వేషిస్తూనే ఉంటాడు. సాతానుడు
ద్వేషిస్తూనే ఉంటాడు. వాడిలో ఉండి, ఆ వ్యక్తుల్లో ఉండి, అది కుటుంబం అయి ఉండొచ్చు, సంఘం అయి ఉండొచ్చు, వేరే వ్యక్తులు అయి ఉండొచ్చు, వేరే మనుషులు అయి వెలుపటి వారై ఉండొచ్చు, సంఘంలో వారై ఉండొచ్చు, ఎక్కడ వారైనా అయి ఉండొచ్చు, తన కుటుంబంలో వ్యక్తులు కూడా అయి ఉండొచ్చు. సౌలుకేమవుతాడు దావీదు? సౌలుకేమవుతుంది దావీదు? చెప్పండి చెప్పండి. సౌలు ఏమవుతాడు దావీదికి? మామేనా? మామేనా? అల్లుడేనా? అయ్యా శ్రీ సౌలు గారు, మీరు ఎందుకు దావీదుని ద్వేషిస్తున్నాడు? ఆయన మీ అల్లుడేగా అని అడిగారు అనుకో, వాడు నా అల్లుడేంది, వాడు నా అల్లుడేంది, నా సింహాసనకే ఎసరు పెట్టుండోడు, నా సీటుకే ఎలాంటి పని చేసిండో తెలిసా వాడు, వాడు నా అల్లుడేంది, అందుకే నా అల్లుడిగా ఉండక నా కూతురు తీసుకొని ఇంకోటికి పెళ్లి చేసేసా, ఏ గొడవ లేకుండా పోయింది. ఓరి దరిద్రుడా, బాగున్న కూతురుని తీసుకుపోయి ఏం చేశాడు? ఇంకోరి తీసుకుపోయి పెళ్లి చేసేసాడండి. అది ధర్మశాస్త్ర ప్రకారం చాలా తప్పు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికి అర్థమవుతుందా? ఇలా ఉంటే మీరు చూడండి, దేవుని వాక్యంలో సౌలు ఎప్పుడైతే ఆ విషపు హృదయమును కలిగి ఉన్నాడు, వెంటనే వచ్చి దయ్యం దూరి, దయ్యం ఎప్పుడైతే దూరుతుందో అప్పుడు వెళ్ళిన పాటలు పాడి, యెహోవా నా కాపరి, ఆయన నాకు ఏమి కలుగదు, పచ్చిక గల చోట ఆయన నన్ను పరుండ చేయించున్నాడు అని ఈయన ఆత్మలో పాట పాడితే వాడిని దయ్యం పోతుంది. ఈయన పాట పాడకపోతే, ఈయన ప్రార్థన పాట రూపంలో పాడకపోతే సౌలుకి దయ్యమో కాదు. హల్లెలూయా. అందుకు అర్థమవుతుందా? ఆమేన్. దేవుని క్రమానికి మహిమ కలుగును గాక. ఇక్కడ కయ్యూను ద్వేషించాడు, సౌలు ద్వేషించాడు, హామాను ద్వేషించాడు, ఏశావు ద్వేషించాడు. ఎప్పుడు దేవుని పిల్లలు ద్వేషించబడతానే ఉంటారు. మనకు అర్థమైందా? ఆమేన్. ఒక విషయం చెప్తా, గమనించండి. ఇప్పుడు సరే కూర్చో. ఇప్పుడు ఒక విషయం చెప్తా, బాగా ఆలోచించండి. ఇజ్రాయెల్ దేశం ఉంది. ఇజ్రాయెల్ దేశము ప్రపంచం యొక్క ముఖ్య కేంద్రముగా మధ్య భాగంలో ఉంది. అవునా? అవునండి. ఇప్పుడు వారు ఎవరయ్యా అంటే, వాళ్ళు దేవుని చేత ఏర్పాటు చేయబడిన ప్రజలు. ఆమేన్. దేవుని చేత ఏర్పాటు చేయబడిన ప్రజలు 1948వ సంవత్సరం 14వ తేదీ వాళ్ళకి ఏమొచ్చిందంటే స్వాతంత్రం వచ్చింది ఐక్యరాజ్య సమితిలో. ఆమేన్. ఐక్యరాజ్య సమితిలో స్వాతంత్ర రంగంలో వాళ్ళు వెళ్ళి, పక్షిరాజు రెక్కల మీద మేము మిమ్మల్ని తీసుకొస్తాను అని దేవుడు తీసుకెళ్ళి వాళ్ళని వాగ్దాన దేశంలో పెట్టాడు. ఆమేన్. అందరికి అర్థమైందా? తీసుకొచ్చి పెట్టినప్పుడు 14వ తేదీ వాళ్ళు ఇస్తే 15వ తేదీ చుట్టూ ఉన్న దేశాలందరూ యుద్ధానికి వచ్చారు. కారణం ఏంది? వాళ్ళ మీద ద్వేషం. వాళ్ళకే వాళ్ళు వచ్చారా? వాళ్ళు ఏమని వచ్చారా? 1900 సంవత్సరాలు ఎన్నో బాధలు పడ్డారు, ఎన్నో కష్టాలు పడ్డారు, అనేక మంది ద్వేషించబడ్డారు, సింహాలకు ఆహారంగా వేయబడ్డారు, రక్తం ఏరులై పారింది, కొట్టబడ్డారు, గ్యాస్ సిలిండర్లు పెట్టి పేల్చారు, సింహాలకి ఆహారంగా విసిరేశారు, తుపాకులతో కాల్చబడ్డారు, అనేక హింసలు పొందారు 1900 సంవత్సరాలు వాళ్ళు. హల్లెలూయా. అలా పడ్డోళ్ళు దేవుడు చెప్పిన వాగ్దానం బట్టి వాళ్ళకే వాళ్ళు రాలేదు. అసలు ప్రపంచం మీద ఉన్నటువంటి దేశాలన్నీ కూడా అనుకోని రీతిగా మొదటి 100 సంవత్సరాల్లో వెళ్ళిపోయిన వాళ్ళు 1900 సంవత్సరాల తర్వాత వాగ్దాన దేశానికి దేవుడు తీసుకోవాలని చెప్పిన మాటలను బట్టి, ఇర్మియా, యెహెజ్కేలు గ్రంథాల్లో చెప్పిన ప్రవచనాలను బట్టి వాళ్ళందరినీ తీసుకొని ఆ యొక్క వాగ్దాన భూమిలోకి తీసుకొస్తే వాళ్ళ మీద యుద్ధానికి వచ్చారా లేదా? తీసుకొచ్చినోడు ఎవరు? వాళ్ళకి ఎవరు వచ్చారు? దేవుడు తెచ్చాడా? చెప్పండి సార్, ఎవరు తెచ్చారు? వాళ్ళే. దేవుడు తీసుకొస్తే ఏమన్నాడు? ఇజ్రాయేలు తాకువాడు తన కనుగుడ్డును ముట్టినవాడు ఆయన. అవును కదా? తన కనుగుడ్డు ముట్టిన దేవుడు గమ్మునుంటాడా? తన కనుగుడ్డు ముట్టితే దేవుడు గమ్మునుంటాడా? తన కనుగుడ్డైన వధువును ముడితే ఆయన గమ్మునుంటాడా? ఆమేన్. ఈరోజు ప్రత్యక్షత కన్నయ్య ఉన్నదే, ఆయన వాక్యమై ఉన్నదే, ఆయన వధువై ఉన్నదే.
ఇజ్రాయెల్ దేశం అయి ఉన్నదే. ఆవిడ తాగితే దేవుడు ఒప్పుకోడు. 15 తొమ్మిది వస్తే 4 దారులు వచ్చిన వాళ్ళు 8 దారులు పరిగెత్తారు. అసలు కనీసం వాళ్ళకి జెండా లేదు, వారికి డబ్బు లేదు, ఆస్తి లేదు, కనీసం సైన్యం లేదు, ఏమీ లేని దేశం మీదకి మరుసటి రోజు వస్తే దేవుడు వాళ్ళందరినీ తరిమి కొట్టాడు. దేవుడు వాళ్ళతో లేకపోతే దేవుడు ఆ కార్యాలు చేయడు. దేవుడు ఉన్నాడు కాబట్టి వాళ్ళకి ఆ కార్యాలు చేస్తాడు. ఏమన్నాడు తెలుసా? ఇరాన్ దేశముడు ఏమన్నాడు వింటున్నారా? ఇరానోడు ఏమన్నాడు? రష్యా వెనకాలండి ఆయుధాలను ఇచ్చి వాడి మీదకి పో, ఇజ్రాయెల్ దేశం మీదకి పో అంటే వీడు ఆయుధాలు తీసుకొని ఊరకేసి ఎవరి మీదకి ఇజ్రాయెల్ మీదకి. వీడేం చేసాడా? లాంచర్లు ఉంటాయి, లాంచర్లు ఐరన్ డోమ్ అంటారు దాన్ని. దేశము చుట్టూ 4,000 లాంచర్లు పెట్టుకు. ఒక్కొక్క లాంచరు దాదాపు 60 లక్షలు. ఒక్కొక్క లాంచరు 60 లక్షలు. 4,000 లాంచర్ అంటే ఎంత డబ్బు, ఎంత ధనం వృధా చేయాలా, ఎంత వేస్ట్ చేయాలా? అవి వచ్చి వేసినప్పుడల్లా అవేం చేస్తున్నాయి? ఆకాశంలోనే గాలిని పేల్చేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఆయనకు అర్థమవుతుందా సార్? అమ్మ అర్థమవుతుందా? అర్థం చేసుకో. ఎందుకు అంటే ఒక అభివృద్ధి పొందిన దేశంగా ఇజ్రాయెల్ దేశం అవుతూ ఉన్నది. ప్రపంచంలో ఎవరు గుర్తించలేని విధంగా, గుర్తించకపోయినను దేవుడు వాళ్ళ అంత అత్యధికంగా వాళ్ళని హెచ్చిస్తూ ఉన్నాడు ఆయన. వాళ్ళని అభివృద్ధి పరుస్తూ ఉన్నాడు ఆయన. వాళ్ళని పైకి లేపుతా ఉన్నాడు ఆయన. ఆమేన్. ఎంత చేస్తా ఉన్నా చుట్టుపక్కల ఉన్న దేశాలు ఏం చేతకపోయినా వాళ్ళ మీదకి వెళ్తారు, బాంబులు వేస్తారు, పరిగెత్తుకుంటూ పోయి అండర్ గ్రౌండ్ దాక్కుంటారు. చుట్టూ ఉన్న దేశాలందరికీ కూడా మీకు వింటున్నారు లేదా? పాలస్తీనా వాళ్ళకి ఇజ్రాయెల్ నుంచే నీళ్ళు కావాలా, ఇజ్రాయెల్ నుంచే నీళ్ళు, ఇజ్రాయెల్ నుంచే ఫుడ్, ఇజ్రాయెల్ నుంచే పండ్లు, అన్ని వీళ్ళ దగ్గర నుంచి కావాలా. మళ్ళీ వీళ్ళకి వెనకాల గొంతులు తవ్వుతూ ఉంటారు వీళ్ళు. ఎందుకు అంటే వాళ్ళ మీద ద్వేషం, వాళ్ళ మీద ద్వేషం. ఆమేన్, ఆమేన్. వాళ్ళకై వాళ్ళు వచ్చిన వాళ్ళు కదయ్యా, వాళ్ళకై వాళ్ళు రాలేదు అక్కడ. వాళ్ళని దేవుడే తీసుకొచ్చాడు. దానియేలు 70 వారంలో చివరి అర్ధవారం దేవుడు అక్కడ చెయ్యాలా. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం వాక్యం నెరవేర్పు చేయాలా. వాళ్ళలోని 144,000 మంది బయటికి రావాలా. వాళ్ళని దేవుడు రక్షించాలా. వాళ్ళకి మెస్సియా ఉన్నాడు, వాళ్ళకి క్రీస్తు ఉన్నాడు, వాళ్ళకి దేవుడు ఉన్నాడు, వాళ్ళకి వాగ్దానం ఉన్నది, వాళ్ళకి వాక్యం ఉన్నది. అది నెరవేర్పు చేయడానికి దేవుడు తీసుకొచ్చాడు. అలా వంటి మీద వాళ్ళకి దేవుడు పిల్లల మీదకి దేవుడు శత్రువు వస్తే దేవుడు గమ్ముంటాడు. ఆమేన్. ఈరోజు ఆయన విడిచిపెట్టలేదు, ఇజ్రాయెల్ని ఆయన విడిచిపెట్టలేదు. ఇప్పటికి కూడా ఆయన వాళ్ళకి తోడుగానే ఉన్నాడు. ఎందుకంటే ఆయన చేసిన వాక్యాలను ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకోండి. అది ఎన్ని తరములైనా, 440 సంవత్సరములైనా కూడా అబ్రాహాం చేసిన వాగ్దానాన్ని దేవుడు మర్చిపోకుండా ఈజిప్ట్ దేశంలోనే తన ప్రజలను తీసుకొచ్చాడు బయటికి. 2000 సంవత్సరాలకు ముందు దేవుడు మన పితరులతో చేసిన వాగ్దానాన్ని బట్టి ఈ రోజు మరలా మహిమ శరీరంలో మన దగ్గరికి దిగి వచ్చాడు ఆయన. ఈ రోజు మనల్ని తీసుకువెళ్తానని చెప్పినట్లుగా ఆయన మరలా మహిమ శరీరంలో భూమి మీదకి ప్రత్యక్షమయ్యాడు. ఆమేన్. అర్థమైతుందా? దేవుడు చేసిన వాగ్దానము నమ్మదగినదే. దేవుడు నమ్మదగిన వాడు. మనుషులు మాటలు చెప్పి ఏదో చేస్తారు కానీ దేవుడు అటువంటి వాడు కాదు. దేవుడు ఎల్లప్పుడూ వాక్యమును బట్టి ఎల్లప్పుడూ కూడా ఆయన వాక్యములో నిలిచి ఉండేవాడు. ఆయన ఎన్నడూ కూడా తన వాక్యాన్ని ఆయన దాటడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ఆమేన్ చెప్పండి. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి నా ప్రియమైన ప్రజలారా, దేవుని యొక్క పిల్లలారా మీరు గమనించండి. ఇజ్రాయెల్ దేశం ఎదగడం, చుట్టుపక్కల ఉన్న లెబనాను, జోర్దాను, ఈజిప్టు, పాలస్తీనా అన్ని దేశాలకి ద్వేషం అంటాడు. ఆయన అంటాడు, ఏమంటాడు తెలుసా? మా అన్న ఎవరు? అడల్ఫ్ హిట్లర్. వాడు 60 లక్షల మంది చంపాడు యూదుల్ని. ఈరోజు మిగిలిన 100 మేము చంపుతామంటాడు. ఏమంత దేశం ఇజ్రాయెల్ మీద? పిల్లలు ఎప్పుడు ద్వేషించబడతానే ఉంటారు. గోధుమ గింజ భూమిలో పడి చావకపోతే అది విస్తారంగా ఫలించదని ప్రభు ఎప్పుడూ మాట చెప్పాడు. వీడు చంపుతున్నందుకు చంపడంలో అక్కడ ఆయన వాక్యాన్ని బట్టి అది చేస్తున్నాడు. ఆయన వాళ్ళు పునరుద్ధానం ముందు కూడా దేవుడు చేస్తున్నాడు. అక్కడ వారు ధర్మశాస్త్రం వెలుగుండే వాళ్ళు ధర్మశాస్త్రం కింద నీతిమంతులుగా ఉంటే వాళ్ళు రక్షించబడతారు. ఎందుకంటే వాళ్ళకి ఎవడైతే ధర్మశాస్త్రమే, వాళ్ళ దాని ద్వారానే రక్షణ పొందాలని దేవుడు పెట్టాడు. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. అడల్ఫ్ హిట్లర్ చంపేస్తే మిగతా
మీ మధ్యకాలంలో ఒక న్యూస్ వచ్చి ఉంటుంది, మీకు గమనించుంటారు. ఏం తెలుసా ఇజ్రాయెల్ దేశాన్నట అలీబాబా అనే సంస్థ బిజినెస్ లేకుండా తీసేసిందట. బిజినెస్ లేకుండా చైనా వాడు ఏం చేసేది తెలుసా? చైనా వాడు ఒక ప్రపంచ పటాన్ని తయారు చేసి, ప్రపంచ మ్యాప్ని తయారు చేసి, ఈ ప్రపంచ పటంలో ఇజ్రాయెల్ దేశాన్ని తీసేసాడు. ఇజ్రాయెల్ దేశాన్ని ప్రపంచ పటంలో తీసేసాడు. ఏందా ద్వేషం? ఏం చేశారు వాళ్ళు? వాళ్ళు అటు చేసేవాళ్ళు ఎవరికి వ్యతిరేకంగా పనులు చేస్తారని ఆలోచించండి, గమనించండి. దేవునికి వ్యతిరేకంగా లేస్తున్నారు, దేవుడు అనగదొక్కుతాడన్న సంగతి వాళ్ళకి తెలియదు. దేవుడు వాళ్ళ పక్షాన ఉన్నను ఈరోజు ఒక పక్క ఇంకొక కార్యం చేస్తాడు. వాళ్ళ పక్షాన ఉన్నాడు, రెండు వైపులా పని చేస్తున్నప్పుడు ఆయన. ఆమె అందరికి అర్థమవుతుందా? ఆమెన్. అందరు గట్టిగా ఆమెన్ చెప్పండి. సహోదరి సహోదరులారా గమనించండి. వేషం ప్రవక్త అంటాడు, నేను మెసేజ్ చెప్తా గమనించండి. నేను మెసేజ్ చెప్తాను గమనించండి. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ది పెయింటింగ్ జడ్జిబుల్ అనే వర్తమానం చెప్పాడు ఆయన. ఆమె ది పెయింటింగ్ జడ్జిబుల్ అంటే ముఖమునకు రంగులు పూసుకున్న యెజబెల్ అమ్మగారు అని వర్తమానం చెప్పాడు. ఆమె ఒక విశ్వాసిని ప్రవక్త అంటాడు, ఒక విశ్వాసి రంగులు ముఖమునకు పూసుకున్నటువంటి స్త్రీని తీసుకుపోయి చూపిస్తే ఏమని అన్నాడు తెలుసు ఆయన? చూసి లోక సంబంధమైన వ్యక్తి చూసి, నాయన గమ్మునైనా లోక సంబంధమైన వ్యక్తి చూసి, ఎంత బాగుంది అమ్మాయి, ఎంత అందంగా ఉంది అమ్మాయి, ముఖానికి రంగులు పూసుకొని అబ్బా అంటాడంట. ఎందుకంటే లోక సంబంధమైన వ్యక్తిగా. కానీ అట్లా రంగులు పూసుకొని ఉన్న ఆమెని ఒక విశ్వాసం చూస్తే ఏమనాలని తెలుసా? కుమారి కుక్క మాసమా ఏమనాలా? చెప్పండి, సిగ్గుపడతారా? నిజమే కదా, కుక్క మాసమే కాదా? కుమారి ఆయన అట్టండి ప్రవక్త అని మెసేజ్ చూపిస్తా కావాలంటే. కుమారి కుక్క మాసమా? యెజబెల్ దేనికి ఆహారమైంది? కుక్కలకేనా? అరచేతులు కఫాలం తప్ప ఏమైనా మిగిలిందా సార్? ఏమైనా మిగిలిందా? అందుకే కుమారి కుక్క మాసం అంటాడు విశ్వాసి కానీ వాడు లోపల వాడి ఆశలు, వాడి కోరికలు, వాడి ఆలోచనలు అనుకో, ఎంత బాగుంది అంటాడు. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ అంటున్నాడు ది పెయింటింగ్ జడ్జిబుల్, లిటిల్ పెయింటింగ్ జడ్జిబుల్ అని వర్తమానం ప్రవక్త అంటున్నాడు. ఏమంటున్నాడంటే యెజబెల్ అంటే చిన్న పాప, ఆమె కన్నురాలు, చిన్న పాప ఇంట్లో ఉండి స్కిప్పింగ్ ఆడుతూ ఉంది. మెసేజ్లు అంటాడు, తొక్కుడు బిల్ల ఆడుతూ ఉంది. ఆటలాడుకుంటా ఉంటే అందరు చూసి, అబ్బా ఎంత మంచి నా కూతురు, ఎంత మంచి బిడ్డ, బా ఎంత అందంగా ఉంది, ఎంత బాగా ఆడుతుంది, ఎంత హ్యాపీగా ఉంది, ఎంత ఇదిగా ప్రవర్తిస్తుంది అని ఇంట్లో వాళ్ళందరూ పొగుడుకుంటున్నారట. కానీ ప్రవర్తన ఇలా ఉన్నామని చూసి అంటుంటే, కానీ ఈమె ఒక దినమున ప్రవక్తల్ని చంపిద్దని ఎవరికి తెలుసు? ఈమె ఒక దినమున ఇజ్రాయెల్ దేశమును విగ్రహ ఆరాధన దేశంగా మార్చిద్దని ఎవరికి తెలుసు? ఆమేన్, హల్లెలూయా. కానీ ఏమి అటువంటి దాన్ని వాళ్ళ తల్లిదండ్రులు నింపేశారట. ద్వేషం, పగ, వైరము ఆమేన్ నేర్పించారు. యెహోవా మన దేవుడు కాదు, యూదులు మన పిల్లలుగా మనకు సంబంధించిన వాళ్ళు కాదు, విగ్రహమేమో మన దేవుడు, యెహోవా మన దేవుడు కాదు, మనం ఆరాధన చేయకూడదు. ఇది ప్రతిదినము ఆ పిల్లలకి, యెజబెల్ అని వీళ్ళ పిల్లలకి బాగా నేర్పించి అదట్టే హృదయములో నిలబడిపోయి ఆమె ఇప్పుడు ఏం చేసింది? అదే ద్వేషము, అదే పగ,
అదే కక్షతోటి అహబును కుక్కలాగా ఆడిచ్చేసింది. వింటున్నారా? అందుకు అర్థమవుతుందా? అహబు నిలబడుకొని ఉంటే ఎందుకు ముడుచుకొని పడుకున్నావు, నేను వస్తున్నాను రా అని ముందు ఆయన నిలబెట్టి వెనకాల ఏమో ఆట నడిపించింది. ఏమో చూపించింది మొత్తం కార్యాలు. ఆమె హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఇజ్రాయెల్ దేశాన్ని శాపగ్రస్తమైన దేశంగా మార్చేటట్టు చేసింది. ప్రవక్తలందరినీ చంపునట్లుగా చేసేసింది. కేవలం దీనికి కారణం ఏంటంటే ఆమె చిన్న వయసు వాళ్ళ తల్లిదండ్రులు నేర్పించినటువంటి విషపూరితమైనటువంటి బోధ, విగ్రహారాధన సంబంధమైన బోధ, దేవుణ్ణి ద్వేషించే బోధ, దేవుని సేవకులను ద్వేషించే బోధ, దేవుని యొక్క ప్రవక్తలను ద్వేషించే బోధ అహాబుని చేసుకుంటే అహాబుతో పాటు ఆమెకు కూడా పాస్టర్ ఏలియా. అవును కదా? ఆమె ఆమె కాదన్నా అవునన్నా ఏలియా చెప్పింది అవి వినాలంతే. ఆమేన్. నేను మామని విగ్రహారాధన చేసేవాడిని ఏం చేయనంటే దేవుడు మాడు బౌలు కొడతాడు. ఆమె దేవుడి దగ్గర అంతే, దేవుడు చెప్పింది వినాలి మనం అంతే. ప్రైజ్ లార్డ్. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. అందరికి అర్థమవుతున్నదా? యెజెబెలు తన తల్లిదండ్రులు చేసిన బోధ వలన చెడిపోయి ఇజ్రాయెల్ దేశాన్నే నాశనం చేసేసి. కారణం ఏంటంటే దేశం. కారణం ద్వేషం అండి. కయ్యూనికి వచ్చింది ద్వేషం, సౌలుకి వచ్చింది ద్వేషం, హామానుకు వచ్చింది ద్వేషం. హల్లెలూయా. ఇక్కడ యెజెబెలుకు కూడా ద్వేషం వస్తాం. కానీ దేవుని పిల్లలకి అది ఉండకూడదట. అది మనకు ఉండకూడదు అంటున్నాడు ఆయన. నేను ఒక మాట చదువుతాం, గమనించండి. ఎక్కడ ఉన్నాడంటే ఒక వర్తమానం, ది మైటీ గాడ్ అండ్ మైటీ కాన్కరర్ అనే మెసేజ్ ఒకటి ఉంది. దాంట్లో ఏమంటాడంటే మీరు గమనిస్తే అసలు మొదటగా ప్రభువు భూమి మీదకి ఎందుకు వచ్చాను, ప్రభువు ఎందుకు భూమి మీదకి వచ్చాను అని అంటున్నాడు. అంటే ఏమంటున్నాడంటే దెయ్యము ఈ లోకంలో ఉంచినటువంటి పెట్టినటువంటి ఒక ఘోరమైన కార్యం ఏంది అంటే అది ద్వేషము. ఏంటంట? ద్వేషం. ఈ లోకంలో దయ్యం పెట్టిన ఘోరమైన కారణం ఏంటంటే ద్వేషం, పగ. రాజకీయ నాయకులు చూస్తూ, రాజకీయ నాయకులు వీడు వాడిని కొడతాడు, వాడిని ఈయన కొడతాడు, వీడి మనుషులు వీళ్ళు మనుషులు కొట్టుకొని తలకాయలు వాళ్ళు కొట్టుకొని వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా బాధపడతా ఉంటారు. కారణం ఏంది? ద్వేషం, పగ. హల్లెలూయా. అది నిజమా కాదా చెప్పండి? సంఘాల్లో అటువంటి పరిస్థితే. సంఘాల్లో కూడా ఆ పెత్తనం కోసం, నికోలాయితల పెత్తనం కోసం, ఆ అధికారం కోసం సంఘములో 2-3 ముక్కలైపోయి ఆ ముక్కలు ఏం చేస్తున్నాయి? ఒక వ్యక్తిని నియమించుకొని ఆ అధికారం కోసం, ఆ పదవి కోసం, ఆ కార్ల కోసం, ఆ ఇల్లు కోసం, ఆ డబ్బు కోసం, ఆ కూటి కోసం, ఈ జీవించే 50-60 ఏళ్ల జీవితం కోసం, ఆమేన్ హల్లెలూయా, ఏం చేస్తున్నారు? 2 తెగలైపోయి. ఈ మధ్య కూడా హైదరాబాద్లో మీరు చూసి ఉంటారు న్యూస్. హైదరాబాద్లో హెబ్రోన్ చర్చిలో కొట్టుకుంటున్నారు. సంఘాల్లోనండి. దాన్ని అదే పనిగా మీడియా వాడు న్యూస్లు వేసి ప్రజలకు చూపిస్తూ కొట్లాట, కక్షలు, పగలు, ద్వేషాలు, మతతలు, అనురాగ రహితులు. ఆమేన్ హల్లెలూయా. ద్వేషం అసలు సాతాను నుంచి పుట్టింది. దేవుని పిల్లలు ప్రేమించడానికే దేవుడు నిర్మించాడు కానీ ద్వేషించడానికి దేవుడు పుట్టించలేదు. ఆమేన్ హల్లెలూయా. అందుకే లోకంలో పెట్టిన ఘోరమైన కార్యము సాతానుడు పెట్టింది. ఏమంటాడంటే దేవుడు ద్వేషము. సాతానుడు పెట్టిందంట ద్వేషం పెట్టాడట. అదే చదువుతారన్న. దయ్యం లోకములో పెట్టిన ఒక కార్యం అది ద్వేషం. దయ్యం పెట్టాడు కాబట్టి నువ్వు కానీ దేవుని యొక్క వాక్యంలో వర్ధిల్లుతున్నావు అనుకో, నువ్వు ప్రార్థన చేస్తున్నావు అనుకో,
నువ్వు దేవుని యొక్క వాక్యంలో వర్ధిల్లుతున్నావు అనుకో, నువ్వు ఆత్మీయంగా ఎదుగుతున్నావు అనుకో, హల్లెలూయా. వాడికి నచ్చదు, సాతానుడికి నచ్చదు, నువ్వు ఎదగడం నచ్చదు, నువ్వు వాక్యం కొరకు జీవించడం నచ్చదు వాడికి. హల్లెలూయా. నువ్వు పడిపోవాలని కోరుకుంటాడు, నువ్వు పాడైపోవాలని కోరుకుంటాడు, నువ్వు చెడిపోవాలని కోరుకుంటాడు, నువ్వు ప్రార్థన చేయకూడదని కోరుకుంటాడు. అందుకని ఏదో ఒక రూపంలో తీసుకొస్తా ఉంటాడు నేను పడేయడానికి. అందరూ వింటున్నారా? అందుకు అర్థమవుతుందా? నేను చెప్పే విషయాలు అర్థం చేసుకోవాలా జాగ్రత్తగా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి లోకములో పెట్టిన కార్యము ద్వేషం. అందుకే ఒక మాట చెప్తాను, గమనించండి. అందుకే ఒక మాట అంటున్నాడు ప్రవక్త. ఏమంటున్నాడంటే ది హిడెన్ లైఫ్ అనే మెసేజ్లు అంటున్నాడు. ది హిడెన్ లైఫ్ సంఘాల గురించి మాట్లాడుతూ అంటున్నాడు. దీన్ని చదవడానికి ఇష్టపడుతున్నాను. మీరు దేవుని చిత్తం అయితే మీ దగ్గర ఉంటే చదవండి, లేదంటే ఇంటికి వెళ్ళాక ఒకసారి గమనించండి. ఆ యొక్క వర్తమానం పేరు ఏంటంటే క్రీస్తులో దాచబడి ఉన్న జీవము అనే ఒక వర్తమానంలో ఆయన అంటున్నాడు. ఏమంటున్నాడంటే 55వ సంవత్సరము 11వ నెల 10వ తేదీ 47వ పేరాలో అంటున్నాడు. చదువుతాను, గమనించండి. సంఘాల్లో జరుగుతున్నటువంటి విషయం గురించి మాట్లాడుతున్నాడు ఆయన. అందరూ వింటున్నారా? ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. 47వ పేరాలో అంటున్నాడు. ఏమంటున్నాడంటే చూడండి, సంఘం గురించి మాట్లాడుతున్నాడు. సంఘము కోపమును జయించే విషయములో, ఏ విషయము? కోపమును జయించే విషయములో, భేదములను జయించే విషయములో, ద్వేషమును జయించే విషయములో, దురాభిప్రాయములు జయించే విషయంలో తప్పిపోచున్నది. అందరూ వింటున్నారా? అందరికి అర్థమవుతుందా? మీ చెవులు కనపడుతుందా? అందరూ హల్లెలూయా. ఆమేన్. వినబడే వాళ్ళు అందరూ ఆమేన్ చెప్పండి. వినపడుతుందా? దేంట్లో తగ్గిపోతుందట? దేంట్లో తగ్గిపోతుందట? సంఘం అంటే మనమేనండి. బయట గురించి మనకొద్దు, మన గురించి మనం చూసుకుందాం, అంతే కదా? ఏమంటున్నాడు? సంఘము కోపమును జయించలేకపోతుంది, సంఘము భేదాలను జయించలేకపోతుంది, ద్వేషమును జయించలేకపోతుంది, దురభిప్రాయాల్లో తప్పిపోచున్నది. ఆమేన్. వీటన్నిటిలో తగ్గిపోతున్నాడు సంఘం. ప్రవక్త అంటున్నాడు, దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. ఇంకా ఏం చేస్తుందట? సంఘానికి వస్తారు. ఏమంటున్నాడు చూడు, సంఘానికి వస్తారు, కేకలు వేస్తారు, సంఘానికి వస్తారు, భాషలు మాట్లాడతారు, సంఘానికి వస్తారు, పైకి కిందకి గంతులు వేస్తారు. ఆమేన్. హల్లెలూయా. అనేకులు గంతులు వేస్తారు, పాటలు పాడతారు, భాషలు మాట్లాడతారు, కేకలేస్తారు, పైకి కిందకి ఎగురుతారు, దుర్లుతారు, ఏమేమైనా చేస్తారు. కానీ పొరుగు వారిని ద్వేషిస్తారు, సంఘంలో వారిని ద్వేషిస్తారు. చూడండి, సహోదరుడా ఇంకను నీవు నశించావు. అంటున్నావా? అయ్యా ప్రేమతో చెప్తున్నా, కోపమును మనం జయించాలా, పగల్ని మనం జయించాలా, ద్వేషాలని మనము జయించాలా, చెడ్డ అభిప్రాయాలు ఉంటే వాటిని మనం జయించాలా. ఆమేన్. హల్లెలూయా. జయించినప్పుడు మనం ఏమవుతావట? జీవాన్ని పొందుకుంటాం. జయించకపోతే నువ్వు పాటలు పాడినా, కేకలేసిన, అరిచిన, భాషలు మాట్లాడినా, భాషలకు అర్థం చెప్పినా, ఎన్ని గంతులు వేసినా, ఏమి చేసినా, హల్లెలూయా, ఏమి చేసినా నువ్వు కానీ నీ పొరుగు వాడిని ప్రేమించకపోతే నువ్వు నశించావు. దేవుడు అంటున్నాడు సార్. హల్లెలూయా. అందుకే ఒక మాట ఉంటుంది, ప్రవక్త గారు దేవుని ఆత్మతో ఏదైతే పలికాడో దాన్నే అపోస్తులుగా ఉన్నట్టు యోహాను గారు కూడా మాట్లాడుతున్నారు. చూడండి, మొదటి యోహాను రాసిన పత్రిక, నేను ముగిస్తాను 10 నిమిషాలు. మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం నుండి 11 దాకా చదవండి బ్రదర్, దయచేసి. అందరు దిగండి అయినా. ఎన్నో 221 పేజీ, బాగా గమనించండి. ప్రియులారా అంటే సంఘంతో, ప్రియులారా
ఆ, ఉమ్, ఉమ్, ఆమేన్. ఉమ్, ఉమ్. చీకటి యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత చీకటి గతించుచున్నది, అంటే మరణం గతించుచున్నది. సత్యమైన వాక్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశిస్తా ఉన్నది. యేసుక్రీస్తు వాక్యం ప్రకాశిస్తా ఉన్నది. ఆ ఆ ఆయన యందును, ఎవరి యందు? ఆయన యందు అంటే దేవుడి యందును మన యందును. ఆయనలో ఉన్న సత్యమే మనలో ఉన్న కూడా సత్యమే. హల్లెలూయా. అందుకు అర్థమైందా? ఆయనలో ఉన్నా కూడా వాక్యం సత్యమే, మనలో ఉన్న కూడా సత్యమే. హల్లెలూయా. ఆయన దగ్గర ఉన్నప్పుడు అది వెలిగే, మన దగ్గర ఉన్నప్పుడు కూడా వెలిగే. అది లేకపోతే చీకటే, అది లేకపోతే మరణం, అది లేకపోతే ద్వేషం, అది లేకపోతే పాపం. వింటున్నారా? అంతే అక్కడ అంటున్నాడు, సార్ గమనించండి. ఆ అది బాగా నోటి చేయి. వెలుగులో ఉన్నానని చెప్పుకుంటున్నావు, ఆ తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకట్లోనే ఉన్నాడయ్యా. ఎక్కడున్నాడు? చీకట్లో. చీకటి అంటే ఏంది? మరణం. యేసుక్రీస్తమైనాడు వెలుగు. చీకటి అంటే మరణం. సహోదరుని ద్వేషించేవాడు ఎక్కడ ఉన్నాడట? సహోదరుని ద్వేషించేవాడు ఎక్కడ ఉన్నాడు? సహోదరిని ద్వేషించేవాడు ఎక్కడ ఉన్నాడు? మరణం. చీకటిలో ఉన్నవాడు మరణంలో ఉన్నాడు. హల్లెలూయా. అందుకే ఇక్కడ ఆయన ఉన్నప్పుడు అది సత్యమే, ఆయన ఎదురు నుండి మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా అది సత్యమే. అక్కడున్న వాక్యమే, ఇక్కడున్న వాక్యమే. హల్లెలూయా. అది నీలో ఉన్నట్లయితే, ఆ సత్యమైన వెలుగైన వాక్యము మనలో ఉన్నట్లయితే ద్వేషం ఉండదు. ఆకడియ వర్తమానం మనలో ఉన్నట్టయితే ద్వేషం ఉండదు, కోపం ఉండదు, పగ ఉండదు, వైరం ఉండదు, కలహం ఉండదు. హల్లెలూయా. అది ఇక్కడ ఉన్నాడు. ఆయన చదవండి బ్రదర్ ఆ మాట మళ్ళా చదవండి. వెలుగులో ఉన్నానని, వెలుగులో నేను ఉన్నానని చెప్పుకుంటూ తన సహోదరుని గాని సహోదరిని గాని ద్వేషించువాడు ఇప్పటి వరకు వర్తమానంలో ఉండే, సంఘంలో ఉండే, దేవునిలో ఉండే, నేను వెలుగులో ఉన్నా అని చెప్పుకుంటే కుదరదంట. వెలుగులో ఉన్నా అని చెప్పుకుంటే కుదరదంట. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. దేవుని క్రమానికి మహిమ గాక. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, నీ పక్కన ఉన్న సహోదరుడు ద్వారా నీ కష్టం వచ్చినా ఏం చేయాలంట? ద్వేషించకూడదంట. ద్వేషించకూడదు. యేసుప్రభు తప్పుడు ఎవరున్నారు? యేసుప్రభు వారితో ఎవరున్నారు? పక్కనే యేసుగారికి దిగుతా ఉన్నాడు. ఉన్నాడా సార్? చెప్పండి అమ్మా, ఉన్నాడా లేదా? రోజు పోతాడు, సంఘశాఖలోకి పోతాడు, ఈయన దగ్గరకు వస్తాడు. ఎంతో ఎంతో బాగా సహవాసంగా ఉంటాడు యేసుప్రభుతో. సమస్తలోకి పోయి ఆయనతో వాళ్ళతో కూడా సమయం సమయం ఎదురుచుకో, మనం వేసేద్దాంలే ఆయన్ని అని ఆడికి పోయి చెప్తాడు. ఈడకొచ్చి ప్రభువా, అబ్బా నువ్వు గొప్పోడివి, మామూలుడివి కాదు, నువ్వు చిన్నోడివి కాదు, అంతటోడివి బా అని ఇక్కడ అంటాడు. ఈయన ముఖస్తు ఈయన వీడంతా మైండ్ అంతేనా డబ్బు మీదే ఉంది. వీడు అక్షరం అవునా? హల్లెలూయా. డబ్బు సంచి ఏమండి? వీడు డబ్బు సంచి దొంగిలించుకుంటూ వస్తా ఉన్నాడు. సమయము కాలము ముగించబడే సమయానికి ఏసీని ఏం చేశాడు? ఏసీని ఏం చేశాడు? 30 వెండి నాణాలకు అమ్మేసుకున్నాడు. యేసు ప్రభు వారిని 30 వెండి 30 వెండి నాణాలకి అమ్మేసేసాడు. దేవుణ్ణే అమ్ముకున్నాడు. దేవుణ్ణే అమ్ముకున్నాడు. ఏమైనా బాగుపడ్డా? హల్లెలూయా. క్షమించండి. ఏమైనా బాగుపడ్డా అంటే వాడేం బాగుపడింది? చేసినటువంటి దోషానికి నేరానికి ఏం చేశాడయ్యా? చేశామండి. దేవుని క్రమానికి మహిమ కలుగును గాక. చేసిన ద్రోహానికి ఏం జరిగింది? వాడికి వాడిపై ఉరి పోసుకొని చచ్చిపోయాడు. ఆమె
చాలా విషాదమైన కార్యం, చాలా దుఃఖకరమైన కార్యం, ఎంతో బాధతో కూడిన కార్యం. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడేమంటున్నాడు ఆయన? నేను వెలుగులో ఉన్నానని చెప్పుకుంటూ తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటికి వరకు కూడా, అంటే కొత్త జన్మ గురించి మాట్లాడుతున్నాను. అందుకే నేను ఎప్పుడు దేవుని కృపను బట్టి దేవుని యొక్క పిల్లలైన మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, దేవుని ఆత్మను పొందుకోండి. ఆమె దేవుని ద్వారా కొత్తగా జన్మించండి. ఆమె వదిలేవరా, పర్వాలేదు. దేవుని ఆత్మ ద్వారా కొత్తగా జన్మించండి. కొత్తగా జన్మించిన వాడు ఎన్నడూ కూడా తప్పిపోడు, ఎన్నడూ కూడా తప్పిపోడు లోకంలో. హల్లెలూయా. దేవుని కొరకే జీవించడానికి ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని శోధనలున్నా, ఎన్ని ఇరుకులున్నా, ఎన్ని ఇబ్బందులున్నా ఏం చేశారు? యెహోషువ కాలేబులు దేవుని పక్షాన్ని నిలబడ్డారు. అందుకే మనం ద్వేషించడానికి నిర్మించబడలేదు, సృష్టించబడలేదు. ఎందుకంటే ఆయన పిల్లలందరూ ఆయనలో నుండి వచ్చారు కాబట్టి ఆయనలో అసలు లేదు. ఆయనలో లేదయ్యా, ఆయనలో లేదు. అవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాడే? సాతానుడు లోకంలో పెట్టిరి. ఆమేన్. ఒక మాట చెప్తా, అయిపోయిందా బ్రదర్? అది ఆడ ఉన్నానని చెప్పుకుంటూ చీకట్లోనే ఉన్నాడు. చదవండి తర్వాత. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నాడు. ఎక్కడున్నాడట అయ్యా? సహోదరుని ప్రేమించేవాడు ఎక్కడున్నాడు? సహోదరుని ప్రేమించేవాడు ఎక్కడున్నాడు? వెలుగులో ఉన్నాడు, నిత్య జీవంలో ఉన్నాడని. ఆమేన్. పరిపూర్ణంగా, సంపూర్ణంగా చివరిగా నేను చెప్పేది ఏంటంటే, ఎన్ని తప్పిదాలైనా ఎవరైనా చేయని క్షమించడమే మనం నేర్చుకోవాలి. ప్రవక్త ఒక మెసేజ్లు అంటాడు, క్షమాపణయే 3వ విడుపుకు తాళం చెవి. 3వ విడుపుకు పోవాలంటే, నువ్వు 3వ విడుపులో ఉండాలంటే క్షమాపణే 3వ విడుపుకు తాళం చెవి. 3వ విడుపుకు నువ్వు పోవాలంటే క్షమించగలిగే మనసు నీకు ఉండాలా. హల్లెలూయా. నేను క్రీస్తు యేసు మనసును కలిగి ఉన్నలాగునా మీరు కూడా క్రీస్తు యేసు కలిగిన మనసును. మీరు చెప్తారులే పాస్టర్ గారు, మీకేమి తెలుసు మా బాధ, ఎంత కష్టమో తెలుసా క్షమించడం అంటాడు వాడు. నువ్వేమన్నాడా? క్షమించడం ఏం తప్పులేదు, క్షమించడం ఏం కష్టమేం కాదు, నా ఆజ్ఞలు భారమైనవి కాదు అన్నాడు లేదా? మీ భారములు నా పైన వేయండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి మస్ట్ అండ్ షుడ్ మీరందరూ కూడా ఖచ్చితంగా ఎవరైతే దేవుని ఆత్మ కలిగిరో దేవుని ఆత్మ ముందు కూడా ముఖ్యం. మీ యొక్క జీవితము ముగింపు లోపల, మీరు మీ ప్రయాణం ముగింపు లోపల అది ముగించుకోవాలా. దేవుని ఆత్మను ఖచ్చితంగా పొందుకోవాలా. అందుకే ఇక్కడ ఏమన్నాడు? మీరు ఎగురుతున్నారు, మీరు కేకలేస్తున్నారు, మీరు అన్య భాషలు మాట్లాడుతున్నారు, మీరు అన్య భాషలకు అర్థం చెప్తున్నారు, ఎన్నెన్నో చేస్తున్నారు సంఘంలోకి వచ్చి, కానీ బయటికి వెళ్ళి ద్వేషిస్తున్నారయ్యా. ఇదొక లైఫ్, అదొక లైఫ్ కాదు అమ్మా. అయ్యా, ఇదొక లైఫ్, అదే. నువ్వు ఇక్కడ ఏదైతే వింటున్నావో, ఏదైతే చేస్తున్నావో, మిగిలిన వెళ్ళి లోకంలో 6 రోజులు దాన్ని నువ్వు జీవించాలా. నువ్వు అందుకోసమే దేవుడు నిన్ను నిర్మించాడు. ఇక్కడ విన్నది 6 రోజులు జీవించడానికి మనం వెళ్ళేది. 6 రోజులు జీవించకుండా 7వ రోజు విని మళ్ళీ పోయి చెప్పిన వాక్యం పడేసి ఇష్టానుసారంగా ఉండడానికి కాదు. విన్నది జీవించాలా. ప్రైవేట్ లైఫ్ ఒక రకంగా, చర్చిలో ఒక రకంగా ఉండడం కాదు. ఇక్కడ ఏది ఉంటున్నావో దానికోసం నువ్వు జీవించాలి బయటికి వెళ్ళి. అందుకే ఎన్ని తక్కువ ఉన్నవాడు వ్యక్తి, ఏ వ్యక్తి అయినా సరే, స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా సరే, జీవించడానికి ప్రభువా నాకు సహాయం చేయి ప్రభువాను ప్రభువుని వేడుకోవాలి. నా మీద కనికరం చూపించి ప్రభువాను కోరుకోవాలా. హల్లెలూయా. నువ్వు అలా జీవించాలంటే ఖచ్చితంగా నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేయకుండా దాన్ని చేయలేవయా. నువ్వు ప్రార్థన చేయకుండా అది చేయలేవు. నువ్వు ప్రార్థన చేయకుండా, ఉపవాసం ఉండకుండా, పర్సనల్గా ఉండకుండా నువ్వు దాన్ని చేయలేవు.
నువ్వు అలాగే జీవించలేవు, దేవుని కొరకు బ్రతకలేవు. నువ్వు కానీ ఖచ్చితంగా ప్రార్థన చేయకుండా అలా ఉన్నావు అంటే నువ్వు ఖచ్చితంగా ఏదో దాంట్లో పడిపోతావు, నిలబడలేవు దేవుని కోసం. వింటున్నారా? అందుకు అర్థమవుతుందా ఏమండి? అందుకే నా సహోదరుని నేను ప్రేమిస్తున్నానని చెప్పి సహోదరుడిని కానీ ద్వేషించేవాడు ఇప్పటి వరకు మరణంలోనే ఉన్నాడు. ప్రేమించేవాడేమంట? ప్రేమించేవాడు వెలుగులో ఉన్నాడు. చదువు బ్రదర్, తర్వాత 11 దాకా చదవండి. అతడికి వెలుగులో ఉన్నోడికి ఏం అభ్యంతరం లేవు, నిత్యజీవానికి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. తన సహోదరుని ద్వేషించేవాడు చీకట్లో ఉండి చీకట్లో నడుస్తున్నాడట. ఎక్కడికి వెళ్తున్నాడు? ద్వేషించేవాడు ఎక్కడికి వెళ్తున్నాడయా? ఎక్కడికి వెళ్తున్నాడు? మరణంలోకి వెళ్తున్నాడు. ఆమేన్. మరణంలోకి వెళ్తున్నాడు. చీకట్లో నడిచేవాడు, చీకటినే ప్రేమించేవాడు, మనుషులను ద్వేషించేవాడు, పక్కన వాళ్ళని ద్వేషించేవాడు, పక్కన ఇరుగు పొరుగు వాళ్ళని ద్వేషించేవాడు. ఏంటంటే బైబిల్ ఏమంటుందంటే ఇక్కడ కరెక్ట్గా ఉండాలా, సంఘంలోకి వెళ్ళిపుట్టు వారి పక్కన కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. మనల్ని వాచ్ చేస్తున్నారు, దేవుడు వాచ్ చేస్తున్నాడు, దూతలు వాచ్ చేస్తున్నాయి, సంఘం వాచ్ చేస్తూ ఉంది, సంఘం నన్ను చూస్తూ ఉంది, దేవుడు నన్ను చూస్తున్నాడని జాగ్రత్తగా ఉండాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. పదే చెప్తున్నాను నేను, ఖచ్చితంగా ఇది చేశారు మీరు నిత్యజీవం అందుకుంటారు. లేదు అంటే ప్రవక్త అంటున్నాడు వాక్యంలో, ఇలా చేయకపోతే ఖచ్చితంగా మీరు నశించిపోతారు. ఇందులో వేరే మాటలు ఏం లేవు, ఇంట్లో వేరే కొత్త వాగ్దానాలు ఏం లేవు, వాక్యం అది అంతే. ఆమేన్. చదువు బ్రదర్, 11 దాకా చదవండి దయచేసి. ఆ ద్వేషించడం వలన చీకటి ఏం చేస్తుందంట? అతన్ని ద్వేషించడం వలన చీకటి అతని కన్నులకు అది ప్రత్యక్షత లేకుండా చేసేసింది. చీకటి ఏం చేస్తా ఉంది? కళ్ళకి నీ నేను ఎక్కడ నడుస్తున్నాను అయ్యో అని తెలియకుండా చేసేసాడు వాడు. ప్రత్యక్షత కన్నా నువ్వు జీవించలేదు అనుకో, సాతాను నీ కళ్ళకు గురుడితనం కలిగి చేసేసాడు. ఆమేన్. కళ్ళకు కలిగి చేశాడు కాబట్టి చదువు బ్రదర్. అతడు నా గుడ్డోడు కాబట్టి, ప్రత్యక్షత లేనోడు కాబట్టి అతడు ఎక్కడికి వెళుతున్నాడో అతడికే తెలియదు. చిన్నపిల్లారా, ఏమేన్. అది ఎలా క్షమించబడ్డాయి మన పాపాలు? ఎలా క్షమించబడ్డాయి సార్? యేసుక్రీస్తు నామమును బట్టే. యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకున్నాం కాబట్టి మన పాపాలు క్షమించబడ్డాయి. ఆమేన్. పాపాలు క్షమించబడిన తర్వాత మరలా ఆ పాపాల గురించి దేవుడు జ్ఞాపకం చేసుకోడు. ఇక మీద పాపం చేయకుండా జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ఆమె గట్టిగా ఆమె చెప్పండి. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. నువ్వు వాక్యములో సత్యములో ఉన్నప్పుడు ప్రేమిస్తే నువ్వు నిత్య జీవానికి వెళ్తావు. నువ్వు ప్రేమించకపోతే, ద్వేషిస్తే మరణంలోకి వెళ్తావు. నాకు ఈ మర్మం తెలుసు, ఆ మర్మం తెలుసు, ఏ మర్మమైనా ఏమున్నా ఎక్కడికి తీసుకొస్తావు? ఆ విషయాలన్నీ కూడా నిన్ను ఎందుకు దేవుడు ఇస్తున్నాడు అంటే నీకు విశ్వాసం కలగడానికి. మర్మాలన్నీ కూడా ఎందుకు? నీకు విశ్వాసాన్ని పుట్టించడానికి. హల్లెలూయా. విశ్వాసము నీకు వచ్చినాక నువ్వేం చేయాలంటే గణ మోగు కంచువలే నేను మాట్లాడినను సహోదరుని ద్వేషించేవాడనైతే నేను పరిశుద్ధుడును అనలా. ఏమన్నాడు ఆయన? ప్రేమ లేని వాడనైతే అగాపే ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు, దేవుని యొక్క పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకే నువ్వు ఖచ్చితంగా నేను పొందుకోవాలి, దేవుని ఆత్మను పొందుకోవాలా. ఎప్పుడైతే నువ్వు పొందుకుంటావో చీకటి నీ దగ్గర పారిపోద్ది. వెలుగు ఎప్పుడైతే నీ దగ్గరకు వస్తుందో, వెలుగు వచ్చిన వెంటనే చీకటి పారిపోద్ది. సూర్యుడు వచ్చిన వెంటనే మనకు చీకటి పారిపోద్ది. అవును కదా? చీకటి పారిపోద్ది సూర్యుడు రాగానే. అలాగే క్రీస్తు వెలుగు రాగానే చీకటి పారిపోద్ది. ఆమేన్. కాబట్టి నువ్వు ఖచ్చితంగా దేవుని ఆత్మచేత నింపబడాలా, దేవుని ఆత్మచేత నువ్వు ముద్రించబడాలా. అందుకే ప్రవక్త సహోదరుడు కోడోడు పెట్టాడు ఏమంటే, నువ్వు సంఘముతో సహవాసంగా ఉండడం, సంఘముతో ప్రేమగా ఉండడం, సంఘములో తప్పిదాలు చేసుకోవడానికి అయ్యా ఇలా చేయకూడదని చెప్పడం, ఈ వాక్యంతో సహవాసములు అందరూ ముందుకు వెళ్ళడమే దేవుని యొక్క ముద్ర అన్న ప్రవక్త. అది ఒక వధువు వృక్షము యొక్క పునర్ధరణ అనే వర్తమానం ఇంకోసారి చెప్తాను. ఎప్పుడు చెప్పలేదు దాన్ని, ఎప్పుడు 10 ఏళ్ళ క్రితం దేవుని చిత్తం ఇంకోసారి చెప్తాను నేను. హల్లెలూయా.
దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. అందుకు అర్థమవుతున్నదా నా ప్రియమైన సహోదరి సహోదరులారా? కాబట్టి ఒక మాట చదివి నేను ముగిస్తాను. ఏమంటాడు? ది వే టు హ్యావ్ ఫెలోషిప్. ది వే టు హ్యావ్ ఫెలోషిప్ అంటే 55/1/009 10వ నెల 9వ తేదీ అనే వర్తమానంలో చెప్పాడు ఆయన. అది ఆ వర్తమానం 33 పేర్లు అంటున్నాడు. ది లవ్ ప్రొడ్యూస్ ఏ ఫెలోషిప్. ప్రేమ ఏం చేసిద్దట? ప్రేమ సహవాసమును తీసుకొచ్చును. ఏం తీసుకొస్తుంది? ప్రేమ, దేవుని యొక్క ప్రేమ సహవాసాన్ని తీసుకొస్తుంది. ఇంకొక మాట కూడా అంటాడు, ఎవరిలో అయితే పాపం ఉన్నదో పాపము విభేదాలను తీసుకొస్తుంది. ఎవరిలో అయితే పాపం ఉన్నదో వారు ఏం చేస్తారంటే విభేదాలు తీసుకొస్తారు. సంఘంలో సహవాసం లేకుండా చేస్తుంది. హల్లెలూయా. అందుకే మనమే దేంతో నింపడాలంట? లవ్, ది లవ్ ప్రొడ్యూస్ ఏ ఫెలోషిప్. సహవాసమును తీసుకురావడానికి సంఘములో ఉన్న సహోదరులైనా సహోదరులైనా ప్రయత్నం చేయాలి. సహవాసం తీసుకురావాలా. అందరూ కూర్చొని ఏం చేయాలంటే సహవాసంగా చేతులు పట్టుకొని అందరూ కలిసి ప్రార్థన చేయాలా. సహవాసంగా ఒకరి తప్పిదాలు ఒకరు క్షమించుకోవాలా. ఒకరి గురించి ఒకరు తప్పిదాలు ఉంటే క్షమించుకోవాలా. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు సహవాసం వస్తుంది. దేవుని యొక్క దైవిక ప్రేమ సంఘంలో పనిచేస్తుంది. ఒక వర్తమానం చెప్పాను, గుర్తుందో లేదు. ఏం వర్తమానం అంటే ఆత్మ ద్వారా ఐక్యత చెప్పండి. చాలా రోజులు గుర్తుంది. ఎలా ఉంటాయి డాల్ఫిన్ సముద్రంలో ఉన్నటువంటి చేపలను ఎలా ఉంటాయట? పెద్ద పెద్ద చేపలు దానికి ఆహారం తయారు చేసుకోవడానికి చుట్టూ రౌండ్గా ఏమండి అన్ని సహవాసంగా కలిగి ఉండి ఒకదానికి ఆహారాన్ని ఏర్పరుస్తాయి. ఆమె సహోదరులు ఐక్యత కలిగి ఉండుట, ప్రేమ ఉండాలా. నేను మరల ప్రేమ ఉండాలా, క్షమించాలా, ప్రేమ ఉండాలా. ఇదే ప్రభువు చివరికి నేర్పించి ముగిచ్చి వెళ్ళిపోయింది ఆయన. నువ్వు బైబిల్లో ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఏది చదివినా నీకు ప్రేమే కనపడదు. ప్రేమే నిన్ను పరిపూర్ణ చేసేది. ఆమేన్. ప్రేమ సహవాసం, ప్రేమ ఓర్పు, ప్రేమ సహవాసం, ఇదే ప్రేమ. క్షమించడం ఇదే. నువ్వు ఎంత పెద్ద 50,000 మంది సంఘానికైనా ఇల్లు, లేకపోతే 20 మంది ఉన్న సంఘం దగ్గర రా. ప్రభువు నేర్పించేది ఏంటంటే ప్రేమే నీకు పరిపూర్ణం. ప్రేమ లేనివాడు నావాడు కాదు. అందరూ వింటున్నారా? ప్రేమ లేనివాడు, దేవుని ఆత్మ లేనివాడు, ఆత్మ లేకపోవడం అంటే ప్రేమ లేకపోవడం. దేవుని ప్రేమే దేవుడి ఉన్నాడు, అవునా కదా? ఆయన ప్రేమ అయి ఉండేను అన్నాడా లేదా? పత్రికలు అన్నాడా లేదా? ఆయన ప్రేమ. గాడ్ ఈజ్ లవ్, గాడ్ ఈజ్ చారిటీ. హల్లెలూయా. కాబట్టి నా ప్రేమైన సహోదరులారా అంటున్నాడు, ది లవ్ ప్రొడ్యూస్ ఏ ఫెలోషిప్. మొదటిది. రెండోది సిన్. పాపం ఏం చేస్తుందట? బ్రాట్ సపరేషన్. పాపము విభేదాలను తీసుకొచ్చును, విడిపోవడం చేస్తుంది. పాపం ఏం చేసింది? విభేదాలు, సంఘాల గొడవలు, సంఘంలో రచ్చలు, వీడి గురించి ఆడు చెప్పుకోవడం, ఆడు గురించి వీడు చెప్పుకోవడం, ఏమి గురించి ఆమెకు చెప్పుకోవడం, ఆమె గురించి ఏమికి చెప్పుకోవడం, విభేదాలు తీసుకొస్తాయి. సంఘంలో పాస్టర్ ఏదైనా తప్పు జరిగిందనుకో, అందరినీ వరుస పెట్టి అందరినీ తిట్టాడు అనుకో, తిట్టంలే అనుకో, ఎన్నోడు ఏం చేస్తాడంటే బాగా వాక్యం విని ఆయన ఏం తిడుతుండేది, ఆయన ఏంది గట్టిగా మాట్లాడుతుండేది, కఠినంగా మాట్లాడుతుండేది, ఇట్లా మాట్లాడితేట ఆయనది మాకు చెప్పేది, ఆయనది మాకు చేసేది అని అనుకుని నేను పోను, సంఘానికి పోను, నేను చర్చికి రా నేను అని పక్కడికి చేసి అంటుండు. నువ్వేమనుకుంటున్నావు అన్నాడు అనుకో, నువ్వేం చేయాలా? సంఘము సరిదిద్దబడే స్థలమురా. సంఘము దేవుని వాక్యం చేత సరిదిద్దబడే స్థలం అది. ఆమేన్. సరిదిద్దబడే స్థలం కాబట్టి ఎన్ని వాక్య సంబంధమైన విషయాలు చెప్పినా కూడా మనం
వాక్యాన్ని బట్టి మన జీవితాన్ని మార్చుకొని మనం ముందుకు పోవాలని చెప్తే బాగుండు. అలా కాకుండా అవును రీ అని చెప్పింది అని తిడుతున్నాడు రీ, మనతో రేపు నీ చర్చికి పోకూడదు. పాపం ఏం చేసింది? సపరేషన్. పాపం ఏం చేసింది? ఆదాము వల్ల ఏం చేసింది? పాపం రంగంలో వాళ్ళిద్దరు ఏం చేశారు? పాప రంగంలో ఏం చేశారు? పరిగెత్తుకుండా వెళ్ళి సొంత మతాన్ని కప్పుకున్నారు, అంజూరపు కచ్చడాలు కట్టుకున్నారు. ఆమేన్, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సొంత మతాన్ని కప్పుకున్నారు. ఎక్కడ ఆదాము, ఎక్కడ ఏదా, ఎక్కడ అంటే, ప్రభా నీ స్వరం విన్నప్పుడు నేను దాక్కున్నాను ప్రభా అంటే. ఎందుకు దాక్కున్నావు? చెప్పిన ఫలం తినొద్దన్నావా అంటే, నేను లేదా ఏం మీద ఆయన మీద ఏమా అయిపోయి పాప ఏం చేసింది? దేవుని సన్నిధించి సపరేషన్ వెలగొట్టేసి, దేవుడు కూడా ఏదో తోట నుంచి వెలగొట్టేశాడు. హల్లెలూయా. వింటున్నారా? దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. అందుకు అర్థమవుతుంది అనుకుంటున్నా. కాబట్టి ఇక్కడేమన్నాడు? సిన్ బ్రాట్ సపరేషన్. పాపము వివిధాలను తీసుకొచ్చును, విడిపోనట్లు చేయును. ఇంకొక మాట అంటున్నాడు, సిన్ బై సపరేషన్ బ్రాట్ హేట్రెడ్. ఏం చేసిద్దట? పాపం వలన ద్వేషం పెరిగింది. ఏం పెరిగింది? అందరూ వింటున్నారా? చాలా ఉన్నతమైన సున్నితమైన విషయాలు ఇవన్నీ. హల్లెలూయా. పాపం ఏం చేసిద్ది? ద్వేషాన్ని పెరిగేటట్టు చేస్తుంది. ఒక సహోదరుడు, ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను. ఒక సహోదరుడు ఉన్నాడు, లేకపోతే సహోదరి ఉంది. ఏమైనా ఒక తప్పిదం చేసిందనుకో, సహోదరి చేసిందనుకో, ఆమె అన్నట్టు చేసిందే, ఈమె అన్నట్టు చేసిందే అని నువ్వు అంటావు. ఆమె కూడా నన్ను చేసిందే, ఇది చేసిందని నువ్వు అంటావు. ఒకరికొకరు అట్లా ద్వేషించుకోవడం వల్ల ఏమైపోయింది? ద్వేషం పెరిగిపోయి ద్వేషం అయిపోతుంది. పెద్ద యుద్ధం, ఆర్మీకొద్దని యుద్ధం అయిపోతుంది. అంతే కదా? కాదా? అప్పుడు ప్రభు మనకేం నేర్పించాడు? ఒకవేళ వచ్చి ఎదురు వాళ్ళు ఎవరైనా అన్నారనుకో, మనం ఏం చేయాలా? క్రీస్తు ప్రేమను చూపించాలి. ఏం చేయాలా? నువ్వు 2 దెబ్బలు కొడితే నేను 40 దెబ్బలు కొడతా అంటావా? స్టెఫను కొట్టారు అందరు రాళ్ళతోటి. స్టెఫన్ ఏం చేశాడు చెప్పండి? రావడం లేదు నోట్లో నుంచి మాటలు. మేము ఆ స్థాయికి ఇంకా రాలేదు, రావాలని దేవుడు కోరుకుంటుంది. రావాలని కోరుకుంటుడు ఆయన. కొట్టారు మా మొహం మీద. నువ్వు ప్రవక్త, నీ ముఖం మేము ముఖం కప్పేస్తాము. ఎవరు కొట్టారు చెప్పు? ఎవరు కొట్టారు నువ్వు చెప్పు? మీ ముఖం మీద వస్తున్నాం, ఏం చేస్తావు? చెయ్యి. గుద్దారు, కొట్టారు, మూశారు, చేశారా? హల్లెలూయా. ఎన్నో చేసినా కూడా ఏం చేశారు? సిలువలో ఉన్న ఆయన, వీరేమి చేయించున్నారో వీరు ఎదుగుడు కనుక వీరిని, అటు స్థితికి రావాలి సంఘం. ఆయన వాక్యమై ఉన్న ఆయన అట్లుంటే, వాక్యమైన వారు ఎవరైతే ఉన్నారో వారు కూడా అదే తీసుకొస్తారు. వాక్యమైన ఆయన ఏమి తెచ్చాడో ఆయన వాక్యంలో భాగమైన వాళ్ళు కూడా అదే తెస్తారు. అంతే ఇంక వేరే దాన్ని ఏం తీసుకురావు అమ్మా. అలాంటి తప్ప వేరేదేం తీసుకురారు. హల్లెలూయా. అంతేగాని ఆచారబద్ధంగా వరకు వచ్చి వెళ్ళిపోయి వచ్చా పోయా అంటే వచ్చి పోతానే ఉంటాడు. ఆయన కూడా వచ్చి వెళ్ళిపోతాడు. అదే తెలియదు, ఏం లేదు. నేను అడగాలి కాబట్టి నేను సిద్ధపడి, ఆయన రాడు. ఎందుకు రాడు? చెప్పాడు నీతోటేమో ఆయన, రాను నువ్వు సిద్ధపడలేదు కాబట్టి. సిద్ధపడిన కోసం నేను వస్తానన్నాడు. సిద్ధపడిన కోసం ఆయన రాడు, సిద్ధపడి ఉన్న వారి కోసం వస్తాడు ఆయన. ఆమేన్. ఏమన్నాడు? సిద్ధపడి ఉన్నవారు ఆయన రాగానే వెళ్ళిపోయారట. సిద్ధపడి ఉన్న వాళ్ళు ఆయన రాగానే వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన సంగతి సిద్ధపడిన వాళ్ళకి కూడా తెలియలే. ఇంకా ఆయన రాలేదని ప్రార్థన చేసుకోవడం. ఆ గుడ్డి శాస్త్రులు పరిచయలాగా ప్రార్థన చేసుకుంటారు. ఆడ సిలువలో ఆయన ఎలా ఆడతా, ఏలి లామా సబక్తా, నా దేవా నన్ను ఎలా చేయి విడిస్తీవి అని ఆయన కేకలేస్తుంటే ఈడ గొర్రెపిల్ల రక్తం పోస్తాడంటే ఆయన. ఎవరు? శాస్త్రులు పరిచయలు సర్దికాయి. ఇక్కడ గొర్రెపిల్ల రక్తం పోసి ఏంటది దేవాలయంలో పస్కాలో అక్కడ ఆడపోస్తా ఉన్నారు. ఆయనేమో నిజ స్వరూపంలో వచ్చిన ఆయన అక్కడ సిలువ మీద గొలగత్తలు ఏలబడుతున్నాడు. వాళ్ళ కళ్ళు కనపడలా.
పండు తింటే మీకు నిత్య జీవము, తినకుంటే నీకు నిత్య జీవము, తినారంటే చేస్తారు అన్నాడు. అంతే. వెనకాల కూర్చొని ఎవరో కాపలా కాసుకోవాలి. ఆయన వెనకాల తిరుక్కుంటా కాపలా కాసాడా వెనకాల తిరిగాడా, చెప్పాడు, వెళ్ళిపోయాడు, చూస్తున్నాడు గమ్మున. వీళ్ళు పోయి తిన్నారు. అంతా తెలుసు ఆయనకు ముందుగానే, ఆయనకు అంతా తెలుసాయా, ఆయనకు ముందుగానే తెలుసు. హల్లెలూయా. ఈరోజు కూడా దేవుడు ఏం చేస్తాడంటే సంఘంలో చెప్తా ఉంటాడు, ఆయన వాక్యం చెప్తాడు, వితరణ పోతా ఉంటాడు. తను భద్రపరుచుకున్నవాడు ధన్యుడు. మీరే మిమ్మల్ని కాపాడుకోవాలా. హల్లెలూయా. దేవుడు కుమారుడు ఏంటంటే పాపం విడకుండా తను కాపాడుకుంటాడు. ఏది తనలోనికి రాకుండా తను కాపాడుకుంటాడు. హల్లెలూయా. అంతేగాని ఎవ్వరి మీద ద్వేషంతోనూ పగతోనూ బాధతో చెప్తున్నా. చాలామంది ఆ విధంగానే ఉన్నారు సంఘంలో. అలా ఉండకూడదు. క్షమించడం మొదట నేర్చుకో, ప్రేమించడం నేర్చుకో. ద్వేషిస్తే ప్రయోజనం ఏముంది? నువ్వు ఎదుటివారు నిన్ను ద్వేషించినప్పుడు నువ్వేం చేయాలట? మేలే చేయాలంట. ఏం చేయాలా? మేలే చేయి. కీడు చేత జయించలేని వాడు మేలు చేత జయిస్తాడు. అది క్రీస్తు యొక్క ప్రేమ. ఎవరు తప్పుగా అర్థం చేసుకోకూడదు. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఎడమంటే చివరికి నేను చదివి ముగిస్తాను. ప్రేమ సహవాసాన్ని తీసుకొస్తుంది, పాపము విభేదాలను తీసుకొచ్చి విడగొట్టడం తీసుకొస్తుంది. మూడోది, పాపం వలన ద్వేషం పెరిగి మరణాన్ని తీసుకొస్తుంది. ద్వేషం అనే గుడ్డు ఉందనుకో, లోపల ఏంది ముట్ట, తమిళలో ఉంటారు కదా కొంతమంది చెప్తాను, గుడ్డు ఉందనుకో, ఆ గుడ్డు ఆ రోజే పగలగొట్టేయాలి, దాన్ని సాయంత్రానికి పగిలిపోవాలి. అది ఎట పగిలిపోద్ది? అది ప్రభువా నేను తప్పిదం చేసి ఉంటే క్షమించు ప్రభువా, నా పాపాలు క్షమించు ప్రభువా అని ప్రార్థన చేస్తే అది పోద్ది. ప్రభు తీసేస్తాడు దేవుని ఆత్మ ద్వారా. ఆమేన్. అది పోలేదనుకో, అది రోజు రోజుకి గుడ్డు మీద గుడ్డు, గుడ్డు మీద గుడ్డు, గుడ్డు లోపల గుడ్డు, గుడ్డు లోపల గుడ్డు, కడుపంతా గుడ్లే, లోపలన్నీ గుడ్లు మీద గుడ్లు, గుడ్లు 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 పెట్టి, అబ్బా గుడ్లు అయితే ఒకేసారి 10 వస్తాయిలే బయటికి అనుకుంటావు. అవి కోడి గుడ్లు తిను, తప్పులేదు. ఇది ఏంది పాప గుడ్లు, అవి పనికిరావయో అమ్మా. ప్రత్యేకంగా నేను చెప్పేది అందరికీ, ఎస్పెషల్లీ అందరికీ చెప్తున్నా, అందరూ మంచి వ్యక్తులే, అందరూ పరిశుద్ధులే దేవుని యొక్క రక్తం వలన. మనమందరం కూడా ప్రభు యొక్క రక్తం వల్ల రక్షించబడ్డానికి దేవుడు ఏర్పాటు చేసిన మార్గంలో ఉన్న పాపులం. రక్తము ద్వారా కడుగబడినటువంటి క్రీస్తు రక్తం ద్వారా రక్షించబడిన పాపులం మనం. హల్లెలూయా. కాబట్టి ఏం చేయాలంటే ఏదున్నా కూడా క్షమించుకుంటుంది. నువ్వు నేర్చుకుని 100కు 10,000 సార్లు చెప్పేది ఏంటంటే క్షమించడం నేర్చుకోవాలా. క్షమించడం, ప్రేమించడం, దీనికి మించిన గొప్ప ఆయుధం ఏది లేదు. ఈ ఆయుధం ముందు రేపు హర్మగతి యుద్ధంలో ఏ ఆయుధం పనిచేయదు. అవునా కదా సార్? అవునా కదా? రేపు నీ ఆయుధం ఏంది? ప్రభు చిత్తము దేవుని కృప వలన నువ్వు ఎత్తబడితే ఆయుధం ఏంది? వాక్యమే సార్. నువ్వు చూపించిన ప్రేమ, నువ్వు చూపించినటువంటి క్షమాపణే ప్రపంచ యుద్ధాల వాళ్ళందరూ అనుభవం లేసినా నీ యొక్క వాక్యం ముందు అవి పనిచేయవు. ఏనుగు మీదకి శీఘ్ర పుల్లు ఇసిరినట్టుగా ఉంటాయి పరిస్థితి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి నేను ఎవరు కూడా చెప్తా, అందరు పరిశుద్ధులు, అందరు మంచోళ్ళే. సాతానుడు చెడ్డోడు. దేవుని మర్మమైన క్రీస్తు అనే వర్తమానం ఒకసారి చదవండి బయటికి. అర్థం అనట్లేదు. ఒక సంఘమును మాధుర్యమైన సంఘముగా వాడు ఉండనియడు. సంఘాన్ని చెడగొట్టడానికి వాడు ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఆయన చెప్పడానికి మనకు సమయం లేదు. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకరికొకరు లోబడి ఉండండి. సహోదరులైనా సహోదరులైనా ఒకరినొకరిని క్షమించుకోండి, ఒకరికొకరు లోబడి ఉండండి, ఒకరినొకరిని ప్రేమించండి, ఒకరికొకరు తగ్గి ఉండండి. క్రీస్తు ఎలా ఉన్నాడో క్రీస్తుని పోలి మీరు అందరూ కూడా నడుచుకోండి. అప్పుడు ప్రభు మిమ్మల్ని ఆయన సమయం వచ్చినప్పుడు, హెచ్చించాల్సిన సమయం వచ్చినప్పుడు ప్రభు ఆయన ఏర్పాట్లో ఉన్న వాళ్ళందరినీ హెచ్చించి ఆయన రాకడలో తీసుకెళ్తాడు. ప్రభు మనందరూ కూడా దీవించును గాక.